ఏ డే విత్ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం ఎమ్మెల్యేగా గొండు శంకర్ రావు గారితో మనం ఉన్నాము. మొన్ననే వచ్చిండు, ఇవన్నీ తీసుకొస్తాండి. ఏంటి ఇదంతా అంటే కాంప్లెక్స్ కొంతమందికి ఇలాంటిది వస్తుంటది కదా, అంటే డెఫినెట్ గా కొంత జలస్ ఉంటది. ఏంటి ఎమ్మెల్యే ఏంటి హెడ్ క్వార్టర్కి ఎమ్మెల్యే కూడా అసలు ఏంటి సూపర్ సిక్స్ సాధ్యమా? 8 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. ఇచ్చారు సార్, గవర్నమెంట్ ఉద్యోగాలు అదేమన్నా 3 పార్టీలు అసలు తప్ప మనం ఓడించలేము అని అనుకున్నారా? లెఫ్ట్ పార్టీలు బీజేపీ కలిపి చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇది కళా నిజమా? మీరు ఏ పోరు కలిసినా కానీ గెలుస్తున్నారు సార్. ఇదేందో మరి మొత్తం మరో ఏందో తెలుస్తలేదు ఇక్కడ. బీజేపీకి ముందే తెలుస్తుంది ఏమని వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏమైనా ట్యాంపరింగ్ ఉన్నాయా సార్? ఏమన్నా రేపు రాబో కాలంలో టీడీపీకి జనసేన నుంచి ప్రమాదం ఉంది, ఇది కరెక్టా కాదు? కదా. ఓకే, ఇప్పుడే చెప్పాను. నారా లోకేష్ గారి మీద అంటే ఏది తనకు పార్టీ పగ్గాలు లేదా ప్రియారిటీ ఇవ్వబోతున్నాడు అనేది ఎంతవరకు నిజం? ఈవేళ మీకు ఒకటే నేను చెప్తున్నాను, బాబు గ్యారంటీ షూరిటీ ఆన్సర్ నేను చెప్తాను, కాదా మీరు చెప్పండి. ఆయన నవరత్నాలు అన్నాడని మేము 12 రత్నాలు అనలేదే. 4వ తారీఖు వెన్నుపోటు తినమ్మా లేకపోతే వేడుకలు తీసుకున్నది 16 నెలలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి మీ వెన్నుపోటు పొడిస్తే కదా మీకు వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మాత్రము రెడ్ బుక్ నడుస్తుంది. బిల్ లాడెన్ మళ్ళీ వస్తాడండి. పెట్టుబడిదారు వ్యవస్థ అంతా తెలుగుదేశం పార్టీని గెలిపించింది, ఇది నిజమో? పెట్టుబడి పెట్టేస్తాం, మీరు సీఎం అయిపోయింది. జనసేన పార్టీతోనే కలిసి అసలు ఇష్టం ఉన్నా లేకున్నా 2014 నుంచి 2019 దాకా మోడీ గారిని మానవ బాంబాన్ని కూడా వార్తించినటువంటి చంద్రబాబు గారు ఇప్పుడు అన్ని పరిస్థితులకు ఒగ్గి అధికారం కొరకు తల వంచింది అనేది ఒక నేపం అయితే ఉన్నది. హాయ్ హలో, నేను మీ కృష్ణ. ఏ డే విత్ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం ఎమ్మెల్యే గారు గొండు శంకర్ రావు గారితో మనం ఉన్నాము. ఇక్కడ ఆ రాజకీయ వృద్ధండులను మించి దాదాపు ఒక 52,000 పైచిలుకుతోని మొదటి దప్పగా అసెంబ్లీలోకి అడుగుపెట్టినటువంటి ఎమ్మెల్యే గారు అసలు ఈ రహస్యం ఏంటి? సో తాను ఏ విధంగా మన ముందుకు రాగలిగారు, ఇప్పటి వరకు ఏం చేయగలిగారు, తర్వాత ఇంకొకటి మనకు ఇన్ఫర్మేషన్ ఒక 19 అంశాలతోని మన ముందు పేజీల లీడర్ పెట్టారు, ఇవి మేము చేయగలిగామని. అవేందో ఒకసారి వారిని అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. ఎలా సాగింది సార్ ప్రయాణం అంతా? ప్రయాణం అంటే గత 5 సంవత్సరాలుగా వైసీపీ పాలనలో ప్రభుత్వం పూర్తిగా అంధకారంలోకి నెట్టివేయబడింది. ఆర్థికంగా పూర్తిగా దివాలా తీయడం అయింది ఈ రాష్ట్రం. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అపారమైన అనుభవం ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒక్కొక్కటిగా ముందుకి అడుగులు వేసుకుంటూ ఒక్కొక్కటిగా తీసుకొస్తూ సో ఈ రోజు ఈ కార్యక్రమాలన్నీ ఒక్కొక్కటిగా మేము మొదలు పెడుతున్నాం. మీకు రాజకీయ ప్రయాణం చెప్పండి. మా రాజకీయ ప్రయాణం అంటే మేము 1981 నుండి మేము సర్పంచ్ గా మా ఊర్లో ఈ రోజు వరకు గెలుస్తున్నాం. గతంలో మా ఫాదర్ మండల పార్టీ ప్రెసిడెంట్ ఎంపీపీగా గెలవడం, ఎంపీటీసీగా సింగపురంలో గెలిచాం. తర్వాత మొన్న మా తాలూకా ఈ కంటిన్యూస్ గెలుపుని ఎలాగైనా బ్రేక్ చేయాలని మన సర్పంచ్ ఎలక్షన్ లో ప్లాన్ చేశారు. దానికి నేనే సర్పంచ్ గా దిగాల్సిన పరిస్థితి దిగాను. జిల్లా శ్రీకాకుళం సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా చేశాను.
దాని తర్వాత మేము పార్టీ పెట్టినప్పటి నుండి టీడీపీ పార్టీలో మేము పూర్తి స్థాయిలో టీడీపీ, పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీలో ఉంటూ బీ చేశారు కదా, మంచి ఇంజనీరింగ్ అంటే ఏది మంచి వర్క్ కదా, చేశారు కదా, చేసాము హైవేస్ లో చేస్తూ. నాకు ఇది చిన్నప్పటి నుండి ప్యాషన్. మేము కూడా పంచాయతీలో రూరల్లో మాకు ప్రజలకు సేవ చేసుకొని ఉండడం అలవాటు. సో దాంట్లో భాగంగా పార్టీకి సేవ చేస్తూ వచ్చాం. అయితే యువతకు ప్రాధాన్యం ఇస్తామనే క్రమంలో మనం కూడా లోకేష్ అన్న గారు కలవడం, అలాగే పెద్ద జాతీయ పార్టీ అధ్యక్షులు కలవడం అన్ని జరిగిన తర్వాత మేము జనాల్లో నా వర్క్ చూసి అలాగే ఆ పార్టీకి మా యొక్క నిబంధనలు చూసి ఇవన్నీ చూసి. మీరు అనుకున్నారా ఎమ్మెల్యే అవుతానని? ఇప్పుడు అవకాశం వస్తే అనుకున్నాం, కానీ వస్తుందో రాదని కూడా అనుకున్నా. కానీ ఆ ఎమ్మెల్యే కాకపోయినా ఆ క్యాడర్ లో ఉంటానని అయితే అనుకున్నా. ఎమ్మెల్యే ఒప్పుకున్నారు. ఒక ఎమ్మెల్సీఓ, జడ్పీ చైర్మన్, లేకపోతే కార్పొరేషన్ చైర్మన్ ఇవి వస్తాయేమని నేను అనుకున్నా. మహానాడులో మీరు ఒప్పుకున్నారు ఈ మాట. అవునా? అవును. అసలు ఎక్కడో ఉన్నవాడిని ఈ స్థాయికి తీసుకొచ్చారు. మీరు ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలనుకోవచ్చు? మాకు అన్న నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీ స్థాపించినప్పటి నుండి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడం కానీ, రాజకీయ చైతన్యం అంతా రావడం కానీ. ఎందుకంటే మాకు ఎంపీ ఎవరో తెలియదు, ఎమ్మెల్యే ఎవరో తెలియని పరిస్థితుల్లో 1982 నుండే ఈ పరిస్థితి వచ్చింది. అది తెలంగాణ ఆంధ్రలోని ఉమ్మడి రాష్ట్రంలో ఈవేళ రాజకీయ చైతన్యం వచ్చిందంటే కేవలం తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు అయితే మాకు పూర్తిగా ఫస్ట్ ఆయన ఆదర్శపోయారు. తరువాత కాలంలో 95లో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత వినూత్నమైన రీతిలో ముఖ్యమంత్రి అంటే ప్రపంచ స్థాయి, ఆనాడే ట్యాబ్ పట్టుకొని బిల్ క్లింటన్ అలాగే బిల్ గేట్స్ లాంటి రప్పించుకొని చూసి ప్రజలందరూ ఇచ్చేసి ఇంకా రోల్ మోడల్ ఇలా ఉండాలి, పని ఎలా చేయాలనే రకంగా గౌరవ ముఖ్యమంత్రులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూసి ఇంకా మాకు ఆసక్తి కలిగింది. తర్వాత ఇక్కడ విషయంకి వస్తే గుండా అప్పలసున్నాను గారు ఇక్కడ మాకు లీడర్గా ఉండేవాడు. ఆయన సౌమ్యులు, ఆయన రాజకీయ ప్రస్థానం వెళ్ళేది. తరువాత ఇంకొక డైనమిక్ లీడర్ కిందరాపు ఎర్రనాయుడు గారు, కీర్తి చేసిన కిందరాపు ఎర్రనాయుడు గారు. ఆయన వర్క్ మ్యాన్షిప్ కానీ, ఆయన స్టైల్ కానీ, ప్రజలను ఆదుకోవడంలో కానీ ఏ విషయమైనా ఆయన నాకు పూర్తి రోల్ మోడల్ ఎర్రనాయుడు గారు. సో వీళ్ళని చూశాక మనం కూడా ఏదో చెయ్యాలి అనే తపనతో మా వరకు మేము చేస్తూ వచ్చాం. అనూహ్యమైన మరుపు తిరిగి మొన్నటి ఎలక్షన్ లో ఎలా ఎదుర్కొన్నారు? దాదాపు వృద్ధనుడు, రాజకీయాల్లో ఆరితేరినవాడు అంటే ధర్మన ప్రసాదరావు గారు. ఎలా ఈ పోటీ ఎలా సాగింది అసలు? అంటే ఆయన కూడా లాంగ్ స్టాండింగ్ లీడరు, కొంత వ్యతిరేకత ఉంటది. అలాగే వైసీపీ పాలన మీద పూర్తిగా ప్రజలు విసిగి వేసారిపోయారు. నిజమా సార్? అది నిజమేనా? ఇది పూర్తిగా 100% నిజం. ప్రజలు ఇంకా ఎప్పుడు వీటిని మారుస్తామా ఈ ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి అని ఎదురు చూశారు. అట్ ద సేమ్ టైం లోకేష్ అన్న యువతకి పార్టీ ఎవరైనా పాలిట్ బ్యూరో మేరకు యువగారు పాదయాత్ర చేపట్టడం, యువతకి ప్రాధాన్యత ఇవ్వడం. దాంట్లో నేను మొదలు పెడితే మొదట సర్పంచ్ ఈయనకి ఎవరి సర్పంచ్ ఏంటి అని అన్నాం, క్రిటిసైజ్ చేయడం. ఈయనకి ఎమ్మెల్యే అంత సీన్ ఉందని అన్నాం. లోపాయి గారు చాలా మంది నీకు నేను సపోర్ట్ చేస్తాను, నీకు టికెట్ వస్తే నిజంగా చేస్తానని మాట ఇవ్వడం. కొంతమంది వైసీపీలో వాళ్ళు కానీ, అలాగే చాలా మంది టికెట్ రాకముందు మా పార్టీలో వాళ్ళు కానీ బయటికి రాకుండా మద్దతు ఇవ్వడం. అంటే వాళ్ళు ఏమనుకోరంటే వీడికి ఎలాగ టికెట్ రాదు కదా, ఓ మాట వేసేద్దామని. కానీ వైసీపీలో కొంతమంది చాలా మంది టికెట్ మాకు ఇస్తామని, వస్తే చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. కాకపోతే అనూహ్యంగా నాకు టికెట్ వచ్చిన తర్వాత ఎవరైతే టికెట్ ఆశించి సిట్టింగ్ వారు ఉన్నారో వారు నాకు చెయ్యరు అని స్పష్టమైన క్లారిటీ వచ్చిన తర్వాత, చేయట్లేదు వాళ్ళకి చేస్తున్నా, వాళ్ళ నాయకుడికి చేస్తున్నారని తెలిసిన తర్వాత వాళ్ళందరూ యూటర్న్ తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళే చేయకపోతే దీనికి ఈ నెల గెలుస్తాడు. అలాంటి సీనియర్ వద్దన్నాడు అయిన ధర్మాన ఎదురుగా ఈ నిల్చోగలడా? సిట్టింగ్ ఎవరైతే ఇంతకుముందు ఉన్నారో వాళ్ళకి సీట్ ఇవ్వలేదు, వాళ్ళే చేయకపోతే ఈడేం గెలుస్తాడు, వీడికి ఎవరైతే గెలుస్తారని ఎవరైతే నాకు మాట ఇచ్చి హామీ ఇచ్చారో సీట్ ఇస్తే కూడా యూటర్న్ తీసుకొని వాళ్ళు కూడా నాకు చేయలేదు. అంతేనా? వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు. చాలా అయినప్పుడు కూడా ప్రజలు క్యాడర్
పార్టీ క్యాడర్ కానీ ఎన్డీఏ కూటమి బీజేపీ జనసేన సభ్యులు క్యాడర్ కానీ పార్టీ క్యాడర్ కానీ పగడ్బందీగా వర్క్ చేశారు. జనాల్లో నా యొక్క 3 సంవత్సరాల కాలంలో నేను చేసిన సేవలు కానీ అన్నా క్యాంటీన్ నా సొంత డబ్బులతో పెట్టి దాదాపు 1.5 సంవత్సరాల పాటు నేను అన్నా క్యాంటీన్ కంటిన్యూస్ నడపడం, తర్వాత నేను చేస్తున్న సేవా కార్యక్రమాలు, అలాగే నేను అన్ని అన్ని మతాలని గౌరవించుకొని అందరినీ గౌరవించుకొని వెళ్ళే విధానాన్ని అంతా గమనించారు. మాది సగం అర్బన్ సగం రూరల్ 2 మీరు చూసుకుంటే సర్పంచ్ టు ఎమ్మెల్యే ఎలా అనిపిస్తుంది? అంటే సర్పంచ్ అనేది అనూహ్య పరిస్థితుల్లో నేను రావాల్సి వచ్చింది. కానీ మొత్తం నాకు కింద స్థాయి నుండి మాకు 80 నుండి మేము సర్పంచ్ వరకు అన్ని విషయాలు మాకు తెలుసు. కష్ట సుఖాలు, ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసు. ఇది మాత్రం ఒక మంచి అనుభూతి నా లైఫ్ లో. ఇది చాలా అద్భుతమైనటువంటి అనుభూతి. సో శ్రీకాకుళం జిల్లాల హెడ్ క్వార్టర్ లో ఎమ్మెల్యేగా అది ఇంకో కొద్దిగా వేరుంటది కదంతా. ఒక హెడ్ క్వార్టర్ తర్వాత వేరుంటది, హెడ్ క్వార్టర్ వేరుంటది కదా. ఉంటది, ఎందుకంటే పని ఒత్తిడి కూడా అలాగే ఉంటది. ఇప్పుడు సపోజ్ ట్రాన్స్ఫర్స్ అయ్యాయి అనుకోండి, అందరికి హెడ్ క్వార్టర్ లో కావాలి. ఒక పోస్ట్ కి 5 నుండి 10 మంది వస్తారు, మనం ఒకరికే ఇవ్వగలం. మిగతా వాళ్ళు ఆటోమేటిక్ గా మన మీద వ్యతిరేకత అయ్యే అవకాశాలు మిస్ఫైర్ అవుతాం. ఇప్పుడు మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా నాకు రికమెండ్ చేసి చెప్తుంటారు. అప్పుడు ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే వాళ్ళు కూడా నా మీద కోపడే పరిస్థితులు ఉంటాయి. అదే కాకుండా ఇక్కడ హెడ్ క్వార్టర్ లో ఎక్కువ యాక్టివిటీస్ ఉంటాయి. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కానీ, అలాగే యాజిటేషన్ కానీ, ప్రైవేట్ ప్రోగ్రామ్స్ కానీ, చాలా కళాకారుల ప్రోగ్రామ్స్ కానీ, ఇలాంటివన్నీ చాలా జరుగుతూ ఉంటాయి. సో వీటన్నిటికి వెళ్ళాలి. సో నిత్యం పనితోనే ఉంటాం మనం. దానివల్ల మంచి కష్టం అన్ని ఉంటాయి. దాంతో పాటు ఇక్కడ ఇంకొక ప్రధాన సమస్య, ఇప్పటి వరకు ఎలక్షన్స్ ఇక్కడ అంటే కార్పొరేషన్ ఎలక్షన్ లేదు. మీరు ఎలా వీటిని అధిగమిస్తున్నారు? ఈ ప్రజా దర్బార్లో అలాంటి సమస్యలు కూడా ఇక్కడ వస్తున్నాయి. చాలా గత 15 సంవత్సరాలు కావలేదు. నేను మాట ఇచ్చాను కూడా, దాన్ని 1 ఇయర్ లోపల నేను ఎలక్షన్ అవడానికి నేను సర్వశక్తులు ఒడ్డుతానని మాట ఇచ్చాను. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను అడగడం జరిగింది. తర్వాత డీలిమిటేషన్ రిజర్వేషన్స్ తప్పు జరిగే మార్చమని చెప్పాం. అయితే మొన్న ఫిబ్రవరిలో అనుకున్నారు 22 పంచాయతీ మున్సిపాలిటీలకు అవ్వలేదు, వాటికి పెట్టడానికి. ఈ జూన్ జూలై అనుకున్నారు, ఇప్పుడు కూడా అవ్వలేదు. మీకు చెప్పాను కదా, రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా ఇటు అమరావతి, ఇటు పోలవరం, ఈ పనుల దృష్ట్యా అంతా ప్రభుత్వం పూర్తిగా తలమునకలైంది. సో డెఫినెట్ గా ఇక్కడ నుండి ఈ ఎలక్షన్స్ మీద దృష్టి పెడతాదని గవర్నమెంట్ నేను అనుకుంటున్నాను. నేను అసెంబ్లీలో కూడా మాట్లాడటం జరిగింది, మాకు ఎలక్షన్ పెట్టమని. ఎందుకంటే ఎలక్షన్ పెడితే బాడీ వస్తే ప్రతి దీనికి ఒక కార్పొరేటర్, మేయర్ ఉంటే నాకు ఉపయోగం ఉంటుంది, ఈజీగా సమస్యలు పరిష్కారం అవుతాయి. సో అందుకే ప్రజలందరూ డైరెక్ట్ గా నా వద్దకే రావడం. నేను ప్రతి వార్డు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి కమిషనర్ తో వెరిఫై చేసి అక్కడ సమస్యలు. ఎందుకంటే శ్రీకాకుళం ఒక నగర పంచాయతీ మాదిరి ఉంది కార్పొరేషన్ అయినా, ఎందుకంటే మౌలిక వసతులు లేని చాలా ఎక్కువ ఉంది. సో వీటినన్నిటిని అధిగమించాలా. మెయిన్ ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్, బ్రిటిష్ కాలం డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, దానికి డిపిఆర్ సిద్ధం చేస్తున్నాం. అలాగే ఇక్కడ ఒక నాగావళి నది ఉంది, నది ఒడ్డును బ్యూటిఫికేషన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అలాగే చాలా ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ మేము అధిగమించి ఇక్కడ ట్రాఫిక్ సమస్య ఉంది, అవుటర్ రింగ్ రోడ్డు కోసం ప్లాన్ చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా సరే. ఏదేమైనా ఈ లోకల్ సమస్యలు ఇంకా కొన్ని ఉంటాయి, రకరకాలు ఉంటాయి సమస్యలు ఉంటాయి. సో వాటిని కూడా హ్యాండిల్ చేయాలి అంటే ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతున్నారా? చేయగలుగుతున్నాం. అంటే ఇది కొన్ని రోడ్స్, అలాగే డ్రైనేజ్లు, ఆర్టీసీ కాంప్లెక్స్ కూడా చాలా కీలకం అయిపోయింది. అది గతంలో వర్షం పడితే 10 రోజులు, వారం రోజులు నీరు మునిగిపోయి చెరువులాగా ఉండేది. ఇప్పుడు వర్షం పడితే 5-10 మినిట్స్ మొత్తం క్లియర్ అయిపోతుంది. అలాగే శ్రీకాకుళం పట్టణంలో ఎక్కడ వర్షం పడినా రోడ్లన్నీ జల దిగ్బంధం అయ్యేది. కానీ ఇప్పుడు ఏంటి, ఎక్కడ కూడా వాటర్ ఇమ్మీడియట్ గా వెళ్ళిపోయిన పరిస్థితి. ఎందుకంటే గత 15 సంవత్సరాలు సరిగ్గా పూడికి తీర్చలు జరగలేదు. నేను గెలిచిన తక్షణమే అప్పుడు ఐఏఎస్ ఒక కమిషనర్ ఉండేవారు మేడం, ఆ మేడం చెప్తే ఇమ్మీడియట్ స్టార్ట్ చేసాం. దాన్ని కొనసాగింపుగా ఇప్పుడు కూడా ప్రీ మాన్సూన్ యాక్టివిటీస్ లో భాగంగా మొత్తం చేసాం. సో డ్రైనేజ్ సిస్టమ్ అధిగమించగలడం, డ్రింకింగ్ వాటర్ ఎక్కడ కావాలని ఇస్తున్నాం, లో వోల్టేజ్ సమస్య ఉంటే అది మాక్సిమం బాగు చేస్తున్నాం. చిన్న చిన్న రోడ్లు ఎక్కడైతే ట్రాఫిక్ కి ఇబ్బంది లేకుండా ఇవన్నీ అవి చేయగలుగుతున్నాం.
అరసవల్లి టెంపుల్ మాకు ఉంది. అది యాక్చువల్ అదే అడుగుతున్నారు. దాన్ని జాతి అంటే దాదాపు స్టేట్ లెవెల్ ఫెస్టివల్ గా తీసుకొచ్చారు కదా. అరసవల్లి టెంపుల్ మాకు ఉంది. అతి పురాతనమైన టెంపుల్. ఈ ప్రపంచంలో పూజలు అందుకుంటున్న అతి పురాతనమైన సూర్య దేవాలయం అరసవల్లే. అది అందరికీ తెలిసి రెండు ఉన్నాయి అంటారు కదా, దాదాపు ఒళ్ళో రెండు ఉన్నాయి. ఇదే ఉంది. కోనార్క్ ఇన్కంప్లీట్. కోనార్క్ పూజలు లేవు. కోనార్కే ముందు అది ఇన్కంప్లీట్ అయిపోయింది. ఎందుకు మరి సగం అయిపోయిన తర్వాత ఇదే. సో ఇలాంటి టెంపుల్ రథసప్తమి మినిమం 1,00,000 మంది వస్తారు. సో ఇలాంటి టెంపుల్ ని రాష్ట్ర పండుగ ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతో గారిని ఈ వద్దకు రిప్రజెంటేషన్ ఇచ్చాం. కేంద్ర మంత్రి వర్యులు ఇక్కడ ఎంపీ గారు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, అలాగే అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి సహకారంతో పెద్ద ఎత్తున ఇది సక్సెస్ఫుల్ చేయగలం. ముఖ్యమంత్రి వర్యులు కూడా అడిగిన తక్షణమే పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యి దాన్ని రాష్ట్ర పండుగ డిక్లేర్ చేయడం. దాన్ని నేను 1,30,000 మంది ఒకే రోజు దర్శనం చేసుకునే విధంగా ఇక్కడ జిల్లా యంత్రాంగం కానీ కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ ప్రెస్టేజ్ తీసుకుని గ్రాండ్ సక్సెస్ చేసి ప్రపంచం అంతా ఈ అరసవల్లి దేవాలయం వైపు చూసే విధంగా చేయగలిగాం. సో ఇది నా మేజర్ అచీవ్మెంట్. ఇది ఒక చరిత్ర. ఇక్కడ ప్రతి సంవత్సరం ఈ స్టేట్ ఫెస్టివల్ అనేది నడుస్తుంది. 3 రోజులు పండుగ జరుగుతుంది. దాంట్లో మా జిల్లా సంస్కృతి సాంప్రదాయాల్ని, అలాగే మన తెలుగు వారి యొక్క దీన్ని, అలాగే ఈ ఆలయ యొక్క చరిత్ర ఔన్నత్యాన్ని ఇవన్నీ మనం చాటి చెప్పడం జరుగుతుంది. ఈ మీ మీద ఏమన్నా వ్యతిరేకత స్టార్ట్ అవుతుందా? ఏంటి అసలు ఒకవేళ ఇన్ పార్టీలో కావచ్చు లేకపోతే ఎక్స్టర్నల్ లో కావచ్చు, మొన్ననే వచ్చి ఉండు ఇవన్నీ తీసుకొస్తాను ఏంటి ఇదంతా అనేది కాంప్లెక్స్ కొంతమందికి ఇలాంటిది వస్తుంటది కదా. అంటే డెఫినెట్ గా కొంత జలస్ ఉంటది. ఈయనేంటి ఎమ్మెల్యే ఏంటి, హెడ్ క్వార్టర్కి ఎమ్మెల్యే అయిపోవడం ఏంటని సర్పంచ్ గా ఉన్నారు. కానీ ప్రజలు గమనించారు నా తాలూకా ఫలితాన్ని. నేను ప్రజలతో కనెక్ట్ అయ్యాను. ఆ విషయం మిగతా వాళ్ళు నన్ను గమనించలే. వీడికి ఎవడే చేస్తాడు ఓట్లు, వీడు ఎంత అన్నవారు పార్టీలోనే మేజర్ ఎవరు సీనియర్ లీడర్ చేయకపోతే ఈయనకి ఎవరు ఓట్లు వేసేస్తారు. ఆ రకంగా ఎద్దేవా చేసుకున్న వాళ్ళు వెళ్ళారు. కానీ నా కష్టం నేను ఎలా చేశాను, గ్రౌండ్ వర్క్ ఏంటి, పబ్లిక్ లో నేను ఎలా కనెక్ట్ అయ్యాను అని ఊహించలేకపోయారు. ఈ రోజు కూడా నేను పబ్లిక్ తో కనెక్ట్ అయ్యే ఉన్నాను. ఈ రోజు కూడా నేను విజయవాడలో కార్యక్రమంకి వెళ్ళా. పోస్ట్ పోన్ అంటే రాత్రే ప్రజా దీంట్లో పబ్లిక్ గ్రీవెన్స్ లో పాల్గొంటున్నారు. సో మీరు ఒక స్టేట్మెంట్ అంటే మీకు మీరు తయారు చేసుకున్న 2 పేజీలు అది. సో పూర్తి స్థాయిలో ఇవి కంప్లీట్ అయినాయనే మీకు మీరే స్టేట్మెంట్ ఇచ్చుకున్నారా? 19 అంశాలు ఉన్నాయి ఇందులో. మేము స్టేట్మెంట్ ఎక్కడ ఇచ్చుకోలేదు, ఒక లిస్ట్ తయారు అదే అంటే మీకు మీరు లిస్ట్ చేసుకున్నాం. 100% ఆ లిస్ట్ మేము చేసాం. సో ఈ లిస్ట్ లో ఉన్నాయి కూడా ఇందాక మీరు కొన్ని చెప్పారు. లిస్ట్ లో ఉన్న అన్ని చేసాం. ఇంతకంటే ఎక్కువే చేసాం. మీకు కొన్ని చెప్పలేకపోతున్నాం. కొన్ని చూడాలి. అంటే తయారు చేయించాం మేమే. మరి నన్ను ఇచ్చారు కదా ఇంకెందులో. నేను క్యాంప్ నుండి వచ్చాను. ఏం మిస్ అయ్యే యాడ్ చేయాల్సి ఉంటది. ఇంకా ఇప్పటి వరకు సుమారుగా ఎన్ని కోట్ల అభివృద్ధి చేశానుకోవచ్చు మీ నియోజకవర్గంలో? సుమారు మాకు ఎంజీఎన్ఆర్ఈజిఎస్ లో 70 కోట్ల నిధులు విడుదల చేసాం 2 మండలాలకి. బిల్లులు జాప్యం వల్ల కొంతమంది క్యాడర్ భయపడి చేయని పరిస్థితిలో ఉంది. అది అవ్వలేదు. కానీ దాదాపు 18-20 కోట్ల వరకు ఆల్రెడీ 2 మండలాల్లో చేసాం. దాదాపు ఒక 35-40 కిలోమీటర్లు సిసి రోడ్లు వేసాం. 8-9 కిలోమీటర్ల బీటీ రోడ్లు వేయగలిగాం. ఒకటి నరకా దారి అంటారు కదా, ఇది నరకా దారి. అది కాకుండా శ్రీకాకుళం మున్సిపాలిటీలో మున్సిపల్ నిధులతో కనీసం ఒక 10-11 కోట్లతో వర్క్ చేయగలిగాం. బ్యూటిఫికేషన్ చేసాం మన రథసప్తమి టైంలో. ఇప్పుడు చెప్పండి శ్రీకాకుళము అది ఉండేది. మేము సుమారు 80 మంది చనిపోయారు. ముందు మేము మాట ఇచ్చాం, రానున్న 6 నెలల్లో ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్, గుంతలు లేని రోడ్డుగా చేసిస్తామని మాట ఇచ్చాం. దానికి అనుగుణంగా అతను చేయకపోతే ఆయనకు ₹1,00,00,000 పెట్టి మేము క్రెడిట్ ఇప్పించి, మధ్యవర్తిగా నేను క్రెడిట్ ఇప్పించి వర్క్ మొదలు పెట్టించాను. మధ్యలో ఆయన మళ్ళీ వర్క్ అయితే గౌరవ సీఎం గారు దృష్టికి తీసుకెళ్ళాం. దీపం 11 2 ఓపెనింగ్ కి ఇచ్చాపురం వచ్చి ఇక్కడికి రివ్యూకి వస్తే అక్కడ చెప్పాం
5.5 కోట్లు ఇస్తే ఇంకా 10.5 కోట్లు ఇవ్వండి, 16.5 కోట్లు డబ్బులు ఇప్పించాం. పాత ప్రభుత్వం యొక్క బకాయిల్ని ఇప్పిస్తే ఇప్పుడు మొత్తం అది విటమిన్ రోడ్డు వేయగలిగాం. ఇంకా 30% పనులు ఉన్నాయి, అవి కూడా త్వరలో ఇంకో 1 year లో మొత్తం కంప్లీట్ చేయిస్తాను. సో మీరు వచ్చే నాటికి శ్రీకాకుళంలో ఉన్న సమస్యలు ఏమిటి అని ఒక లిస్ట్ ఏమైనా తయారు చేస్తున్నారా? ఆ దానికి అనుకూలంగా మీరు ఏమైనా ప్రయాణం చేస్తున్నారా? శ్రీకాకుళంలో సమస్యలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందాల వలస రోడ్డు ఒకటి, అది చేసాం. తర్వాత కోడిరామ్మూర్తి స్టేడియం 14, 19లో ఎక్కడ మేము వదిలేసామో అక్కడే అది ఉండిపోయింది. వాళ్ళు కంప్లీట్ చేయలే, నేను తట్టిన మట్టి కూడా అయింది. దాన్ని మళ్ళీ మేము మంత్రి కదా ఆయన మంత్రి, ముఖ్యమంత్రి డబ్బులు ఇవ్వకపోలేదు, మరి పోరాడాలి. లాస్ట్ లో అనౌన్స్ చేశారు, కానీ అది కూడా టెండర్ కూడా వేసుకొని ఫైనల్ చేసుకోలేని పరిస్థితి. అది టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా దృష్టి పెట్టలే. నేను గెలిచిన తక్షణమే దానిపై దృష్టి పెట్టి ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి రివర్స్ టెండరింగ్ ద్వారా ఇమ్మీడియట్ గా టెండరింగ్ ఫైనల్ చేసేసి వర్క్ స్టార్ట్ చేసి 2 స్లాబ్లు వేయించేసి మొత్తం అంతా ప్లాస్టింగ్ అన్ని పెట్టడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఆయన సింహాచలం ఇష్యూ వల్ల ఆయన అరెస్ట్ అయినందువల్ల పన్ను ఆగాయి. అవి కూడా మన త్వరలో స్టార్ట్ చేసి అది కూడా ఈ ఇయర్ లో ఆంధ్ర రోడ్డు కానీ ఈ స్టేడియం కానీ కంప్లీట్ చేస్తాం. కాకుండా ఒక ఎత్తిపోతల పథకం ఉంది కలింగపట్నం, అమరవల్లి, అది దాదాపు 85% పనులు అయిపోయి 15% కూడా గత 5 సంవత్సరాలు చేయలేదు. వీళ్ళు అది కూడా మాట్లాడి అది ఒప్పించి మరి కాంట్రాక్టర్ 30 లక్షలు బ్యాలెన్స్ బిల్లు ఉంటే తెప్పించాం. అది కూడా ఈ జూన్ నెలాఖరు అయితే ఒక 1500 ఎకరాలు మీరే అవుతాం. సో అదే విధంగా నది కోతకు గురి కాబట్టి అదే అయిన తర్వాత మాకు నాగావళి, వంశధార 2 నదులు ఉన్నాయి. అవి ఒకటి కలింగపట్నం దగ్గర కలుస్తుంది, వంశధార, నాగావళి టీజీపేట దగ్గర కలుస్తుంది. ఆ డైరెక్షన్ చేంజ్ అయినందువల్ల అక్కడ బీచ్ అంతా కొట్టుకుపోయి గ్రామాల వైపు వచ్చేస్తున్న పరిస్థితి. దానిపైన కలెక్టర్ గారిని తీసుకెళ్లారు, 2 మా మంత్రులు, కేంద్ర మంత్రి గారికి, రాష్ట్ర మంత్రి గారికి చెప్పాను, గౌరవ ముఖ్యమంత్రి వారి దగ్గర తీసుకెళ్ళాం. సైసిఫ్ వాళ్ళు వచ్చారు, ఎన్సిసిఆర్ వాళ్ళు వచ్చారు, ఎన్డీఆర్ఎఫ్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, ఇక్కడ రాష్ట్ర విపత్తుకి ఇచ్చాం, డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళకి. సో ఎట్టకేళ్ళకి మొన్న ఒక ఫైనల్ రిపోర్ట్ వాళ్ళు ఇచ్చారు, ఆ రిపోర్ట్ గవర్నమెంట్ కి పంపించాం. అది అప్రూవ్ అయ్యి వచ్చిన తక్షణమే ఇమీడియట్ గా వర్క్ స్టార్ట్ చేస్తాం. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఏ మండలాలకు మీరు నీరు అందించగలుగుతున్నారు? అంటే లిఫ్ట్ ఇరిగేషన్ గత 5 సంవత్సరాల్లో ఒక్క కాలువలో తట్టిడి మట్టి తీయలేదు. లిఫ్ట్లు సరిగ్గా బాగు చేయకపోతే వెంటనే మన ప్రభుత్వం వచ్చిన లిఫ్ట్లు అన్ని బాగు చేసాం. తర్వాత మళ్ళీ శివారు ప్రాంతాలకు నీరు వెళ్ళేటట్టు పూడికి తీసాం. మంది ఇక్కడ థైలాండ్ మాది సముద్రం ఒడ్డులో, సో వాటిని చేసాం. ఇప్పుడు పెండింగ్ లో ఉన్న లిఫ్ట్ ని కంప్లీట్ చేసాం. అంబల వలసలో అప్పుడు మేము శంకుస్థాపన చేసాం 19లో, అది అలాగే ఉండిపోయింది. కొత్త వలస అని గారమండలం వాళ్ళు కొత్త లిఫ్ట్ అడిగారు, దానికోసం కూడా ప్రపోజల్ పెట్టాను. ఇది కాకుండా రైట్ మెయిన్ కెనాల్ వర్క్స్ పూర్తి అయిపోయింది చెప్పి 2007లో నీటిని విడిచిపెట్టారు. విడిచిపెట్టిన తర్వాత ఆ థైలాండ్ 37 TE అని ఆ ఏరియాలో నీరు పూర్తిగా ఈ రోజుకి పని కంప్లీట్ చేయలేదు. కాంట్రాక్ట్ కంప్లీట్ అవ్వలేదు, క్లోజ్ చేయలేదు. 2007 నుండి పెండింగ్ లో ఉండిపోతే 4500 ఎకరాలు నీరు లేని పరిస్థితి. దాన్ని నేను అసెంబ్లీలో ప్రస్తావించాను. మొన్న ఇక్కడికి ఇరిగేషన్ మినిస్టర్ గారు వస్తే మేము రివ్యూ పెట్టాం. మత్స్యకారులకు ఎలాంటి సహాయ సహకారాలు ఉన్నాయనుకోవచ్చు? మత్స్యకారులు అంటే రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న మేరకు వారికి ఇచ్చిన గత ప్రభుత్వం 10,000 ఇచ్చి బట్టలు నొక్కేమని గొప్పలు చెప్పుకుంటే దాన్ని డబల్ చేసి 20,000 56 కార్పొరేషన్స్ ఏర్పాటు చేసి ఒక్కొక్క దానికి 13 మంది ఇచ్చేసి ఒక్కొక్కరు చైర్మన్లు ఇచ్చేసి పరిస్థితి. అవునా కదా? ఒక్క రూపాయి ఇవ్వని పరిస్థితి. సో ఈ వేళ మేము 20,000 రూపాయలు ప్రతి ఒక్క మత్స్యకారుడికి ఇచ్చాం. తర్వాత మత్స్యకారుడికి వలసలు ఇక్కడ నుండి తగ్గించాలి, వాళ్ళకి గుజరాత్, కేరళ, కర్ణాటక వెళ్ళిపోతున్న పరిస్థితి, విరావల్ వెళ్తారు గుజరాత్ లో, వాళ్ళందరికీ ఆపడానికి కోసం ఈ రోజు మేము మినీ జట్టి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ అడిగాము గౌరవ ముఖ్యమంత్రి వారికి. అదే మొన్న ఎన్సిసిఆర్ వాళ్ళు వచ్చి దానికి ఫీజిబిలిటీ ఇచ్చారు. టీజీపేటలో పెట్టబోతున్నాం. రైతులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించారు? అసలు 90% డ్రిప్ ఇరిగేషన్ లో సబ్సిడీ ఇప్పించి పెద్ద ఎత్తున హార్టికల్చర్
కమర్షియల్ క్రాప్ కానీ హార్టికల్చర్ క్రాప్ కోసం మేము ప్రోత్సాహం ఇచ్చాం. ఉమ్. ముఖ్యమంత్రి వర్యులు ఆయన 95, 98 టైంలోనే ఇజ్రాయెల్ టెక్నాలజీని తీసుకొచ్చి రాయలసీమలో పెట్టిన పరిస్థితి కుప్పం ఏరియాలో. అది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మైక్రో ఇరిగేషన్ ద్వారా అది ఇవ్వగలిగాం. తర్వాత రైతులకి ధాన్యం కొన్ని వెంటనే 24 గంటల్లో డబ్బులు వేస్తామని చెప్పాం. 2-3 గంటల్లో డబ్బులు పడిపోయిన పరిస్థితి చేశాం. గత ప్రభుత్వంలో ధాన్యం అమ్మిన తర్వాత ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. గత ప్రభుత్వంలో హై రేట్ కూడా ఉండే సార్, ధాన్యానికి రేటు బాగా పలికింది కూడా అప్పుడు. ఇప్పుడు తక్కువ ఉంది కదా రేట్ ఏదైనా కానీ. లేదండి, గతం కంటే మనం పెంచాం, ధాన్యం మద్దతు రేటు పెంచి ఇచ్చాం. ఇప్పుడు మాది 1900 చిల్లర, అప్పుడు ఎంత 1700, 1600 ఇచ్చాం. గత అలాగే పెరగలేదు. గవర్నమెంట్ మద్దతు రేటు పెంచాం మేము. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రతి సంవత్సరం పెరుగుతుంది. శ్రీకాకుళంలో ఏమైనా జాబ్ మేళ లాంటిది ఏమన్నా కండక్ట్ చేశారు? ఎంత మందికి? దాదాపు 3600 740 మందికి మేము అపాయింట్మెంట్స్ ఇచ్చాం. 740 మందికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. పెద్ద ఎత్తున ఒక 22 కంపెనీలు వచ్చాయి. మళ్ళీ త్వరలోనే ఇంకేమన్నా కొత్త కంపెనీలు ఏమన్నా రాబోతున్నాయని భావించవచ్చా? అంటే డేటా సెంటర్స్, అంటే మన కాల్ సెంటర్ లాంటివి, అలాగా ఒక 2-3 సాఫ్ట్వేర్ కంపెనీస్ తో కూడా మాట్లాడాం. గారితో వాళ్ళు ఇంటరాక్ట్ చేసాం. వాళ్ళు స్పేస్ క్రియేట్ చేయమన్నారు. స్పేస్ కూడా ప్లాన్ చేస్తున్నాం. అది కూడా ఒక 2-3 నెలల్లో గ్రౌండ్ అయ్యే విధంగా చేస్తున్నాం. దీంతో పాటుగా మేము పారిశ్రామికంగా వెనకబడిన నియోజకవర్గం ఇది. జిల్లా హెడ్ క్వార్టర్ అయినప్పుడు కూడా ఇక్కడ ఎటువంటి పారిశ్రామికం లేదు. ఉన్న అన్ని బయట చరిత్ర అయితే ఉంది. శ్రీకాకుళానికి చరిత్ర ఉన్నది. నక్సల్స్ ఇక్కడే విద్యలో పుట్టారు. అందుకే రకరకాల పేరు, ఇంకోటి మహా మేధావులు కావచ్చు, ఇక్కడ వచ్చాయి కదా మరి పోరాటాలు గడ్డిది. సో అది అందుకే మాకు పారిశ్రామికంగా మేము వెనకబడ్డాం. సో ఇప్పటికైనా మేమందరం మేల్కొని పారిశ్రామికంగా డెవలప్ చేసుకోకపోతే ఇక్కడ ఈ ఏరియాలో ఇక్కడ యువత చాలా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. మీరు చూడండి, ఏ ఏరియాకి వెళ్తే లేబర్ కాలనీ, శ్రీకాకుళం కాలనీ అంటారు. ఏ సాఫ్ట్వేర్ వెళ్ళినా అక్కడ శ్రీకాకుళంలో ఉంటారు, డాక్టర్లు ఉంటారు, ఇంజనీర్లు ఉంటారు, అందరూ. కానీ వాళ్ళందరూ తల్లిదండ్రులు విడిచిపెట్టి, పాస్తులు విడిచిపెట్టుకొని, రక్త సంబంధికులు విడిచిపెట్టుకొని అంత దూరం వెళ్ళి ఉండాల్సిన పరిస్థితి మనకి ఎందుకు? వాళ్ళ కొరకు మీరు ఏం చేయబోతున్నారు? తప్పకుండా నేను ఇక్కడ పారిశ్రామికంగా డెవలప్ చేయడానికి నేను కేంద్ర మంత్రి గారి సహాయ సహకారాలతో ఎన్ని రోజులు ఇది రానున్న ఇప్పుడు కూడా అన్ని గ్రౌండ్ చేసాం. షిప్ బ్రేకింగ్ యూనిట్ ఒకటి గోవా షిప్ యార్డ్ తో లైజనింగ్ అవుతుంది. ఇక్కడ త్వానింగ్ దగ్గర పెట్టడానికి చూస్తున్నాం. ఆల్రెడీ మూలపేట పోర్ట్ స్టార్ట్ అయ్యింది. పలాసలో ఎయిర్పోర్ట్ ప్లాన్ చేస్తున్నాం. మూలపేట పోర్ట్ లో ఈ ఈ సంవత్సరం ఎండింగ్ లో షిప్ స్టార్ట్ అవుతుంది 100%. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కల్లా ఫ్లై అవుతుంది ఫ్లైట్ భోగాపురంలో. అది చేస్తున్నాం. సో భోగాపురం యుద్ధ ప్రజలు ఉత్తరాంధ్ర చాలా ఫాస్ట్ గ్రోత్ అవ్వడానికి అన్ని చర్యలు కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది. మొన్న నరేంద్ర మోడీ గారు కూడా వచ్చి 1,80,000 కోట్లతో మీకు ఆ గ్రీన్ ఎనర్జీకి సంబంధించి అది వేరే విషయం. మన శ్రీకాకుళం కాదు కదా అది. ఉత్తరాంధ్ర దాని ఇంపాక్ట్ మాకు ఉంటుంది. ఇప్పుడు మాకు భోగాపురం ఎయిర్పోర్ట్ వల్ల మాకు చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఫ్యూచర్ లో. సో ఇక్కడ కూడా రిఫైనరీస్ తేడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. రిఫైనరీస్ తేడానికి మేము చాలా ప్లాన్ చేస్తున్నాం. సో అదే కాకుండా ఇక్కడ మాకు బీచ్ మినరల్స్ డివైడ్ చేసేది టీజీఐ అండ్ ట్రాన్స్కో 2 కంపెనీస్ ఉన్నాయి. ట్రైమాక్స్, టీజీఐ ఉన్నాయి. మూతపడ్డాయి. అవి కూడా మళ్ళీ త్వరలో వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఎక్కడ చూసినా కానీ శ్రీకాకుళం వాళ్ళు ఉండేది ఉంటున్నారు అని మీరు ఇందాక అన్నారు కదా, ప్రస్తావించారు. ఆ వారిని బ్యాక్ తీసుకొచ్చేటువంటి ప్రస్థానంలో అందులో మీరు ఉన్నారా అని ఇక్కడ స్పష్టంగా శాతం నోటో మెయిన్ అదే. మేము ఇక్కడ కాన్స్టిట్యున్సీకి మౌలిక వసతులు కల్పించడం, వలసలను ఆపడం, వలసల్ని వలసలు ఫిషర్మ్యాన్ తో సహా వలసల్ని ఆపడం. తర్వాత మా ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ అన్న గారు కూడా ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో డేటా సెంటర్స్ పెట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ మాదిరిగా కంపెనీస్ తో టైఅప్ చేసి వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి
చేసుకునే విధంగా కూడా వెసులుబాటు కల్పిస్తామని ఇవ్వడం జరిగింది. దానికి కూడా ప్లాన్ జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ వస్తే సూపర్ 6 అన్నారు. మరి ఎట్ ద సేమ్ టైం ఈ సూపర్ 6 తో పాటు మీరు ఏమన్నా ప్రత్యేకంగా మీ నియోజకవర్గ ప్రజలకు ఏమైనా హామీలు ఇచ్చారా? అదే ఇప్పుడు చెప్పాను కదా, ఎలక్షన్ ఒకటి చేస్తానని ఒకటి. చెప్పాను. డ్రైనేజ్ వ్యవస్థ శ్రీకాకుళం ఉంది, అది ఒకటి. ఎస్టీపీ ప్లాంట్ పెడతానన్నా. అవుటర్ రింగ్ రోడ్స్ ఉన్నాయి, దీనికి ట్రాఫిక్ చేయడానికి చూస్తున్నాం. నెక్స్ట్ నాకు ఈ థైలాండ్ అక్కడ 37 ఒకటి బాగు చేయాలి. ఇక్కడ అంబాల వలస లిఫ్ట్ ఇరిగేషన్ చేయాలి, వలస లిఫ్ట్ ఇరిగేషన్ చేయాలి. ఇప్పుడున్న లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయాలి, పని అవుతుంది కలింగపట్నంది. తర్వాత కేఆర్ స్టేడియం క్లోజ్ చేయాలా. నెక్స్ట్ రైల్వే స్టేషన్ వెళ్ళే రోడ్డు బాగు చేయాలి. నెక్స్ట్ బీచ్ డెవలప్ చేసి కల్లేపల్లి మీదుగా వెళ్ళే రోడ్డు డబుల్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మాకు నర్సింగ్ కళాశాల 2014-19లో మేము కట్టాం దగ్గర. అది 70% అది కూడా లాస్ట్ గవర్నమెంట్ పట్టించుకోలేదు. మళ్ళీ దాన్ని కూడా నేను తీసుకుని అది కూడా ఈ మధ్య ఆ కాంట్రాక్టర్ కోర్టుకి వెళ్ళాడు, అది ఆయన టెర్మినేట్ చేశారు. ఆయన కోర్టు విత్డ్రా చేసుకుంటే మళ్ళీ ఆయనకే వర్క్ ఇచ్చడానికి సీఎం గారితో చెప్పాను, ఓకే అయింది. సో నెక్స్ట్ మంత్ అది ఆయన స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ 7 రోడ్లు 7 రోడ్స్ అది కూడా అక్కడ నుండి ఎక్కడ దాకా రోడ్లు ఇంకా 7 రోడ్ జంక్షన్ నుండి అవన్నీ వైడనింగ్ చేయాలి. మేము ఈ రథసప్తం సందర్భంగా ఒక 6-7 కోట్లు వర్క్ చేసాం. అది 7 రోడ్ జంక్షన్ నుండి పాలకొండ రోడ్డు రిటైర్మెంట్ వరకు బ్యూటిఫికేషన్ చేసాం. 7 రోడ్ జంక్షన్ నుండి ఇటు రామలక్ష్మణ జంక్షన్ కి అది ఒకటి చేయబోతున్నాం, టెండర్లు పిలిచాం. అలాగే పొట్టిశ్రీరాములు జంక్షన్ నుండి అరసవెల్లి వరకు మీడియం లైటింగ్స్ పెట్టాం, అది చేసాం. తర్వాత పెద్దపాడు రోడ్ వైండింగ్ చేసాం. జిల్లాలో ఎంటర్ అయ్యే ప్రధానమైనటువంటిది అది రహదారి, దాన్ని వైండింగ్ చేసాం. అరసవెల్లి టెంపుల్ ని అభివృద్ధి చేసి ఆ ముందు ఉన్న అడ్డంకులన్నీ తీయగలిగాం. సో అక్కడ రోడ్స్ వేసాం. సూపర్ 6 గురించి మాట్లాడుకుందాం. అసలు ఏంటి సూపర్ 6 సాధ్యమా? 100% సాధ్యం. అమలు అయిపోయాయి, ఇంకా మొత్తం అయిపోయినాయా? ఇంకొకటే ఉంది. ఇప్పుడు ఇంటింటికి నీరు ఇస్తామని చెప్పాం. హర్ ఘర్ జల్ లో భాగంగా ప్రతి ఇంటికి ట్యాప్ ఇస్తాం. ప్రతి ఇంటికి ట్యాప్ ఇచ్చి తీరుతాం. గత ప్రభుత్వం 93 కేంద్ర పథకాలని తొంగలో తొక్కి యూసీలు కూడా సబ్మిట్ చేయని పరిస్థితి. వాటన్నిటిని రెగ్యులరైజ్ చేసి ఈవేళ 78 పథకాలకు యూసీలు సబ్మిట్ చేసాం కేంద్రంకి. అవన్నీ ఓకే. ఈ ఇయర్ తో జల్ జీవన్ మిషన్ క్లోజ్ అయిపోయిన పరిస్థితి అయితే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు 28 వరకు ఎక్స్టెన్షన్ ఇచ్చాం కనుక రేపు రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో త్రాగునీరు ఇవ్వడానికి మేము పూర్తిగా ప్రణాళిక చేసాం. ఇంకా సూపర్ 6 లో సూపర్ 6 20 లక్షలు ఆల్రెడీ మేము 8 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు సార్. గవర్నమెంట్ ఉద్యోగాలు అవేమన్నా ప్రైవేట్ కాదు అన్ని కలిపి 20 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు ఎవరు ఇవ్వలేదు. ఉద్యోగ కల్పన అన్నాం, ఉద్యోగాలు కల్పిస్తామన్నా. ఏమీ లేదు, వాలంటీర్స్ పేరు పెట్టేసి నేను 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చాను జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. వాలంటీర్ ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి? ఆయనే రెన్యువల్ చేసింది, ఏం తీయలేదు, ఆయనే తీసాడు. రిజైన్ చేయమని అందరినీ ఆయన రిజైన్ చేయించాడు. మీరు రిజైన్ చేసి తట్టుకోలేక మాకు పవర్ ఉంది, మాకేం తట్టుకోవడం ఇప్పుడు ఉంది కదా. అప్పుడు ఆయన ఏం చేశాడంటే రిజైన్ చేసి మీరందరూ బూతుల్లో కూర్చోమని చెప్పాడు. వాళ్ళు రిజైన్ చేసి బూతుల్లో కూర్చున్నారు. జీవో ఇవ్వలేదు కంటిన్యూషన్. మేము చేసిన తప్పే ఉంది. ఇప్పుడు 16,000 వస్తే 10,000 ఇస్తామని చెప్పారు. ఆయన మాత్రం పోయింది. ఇప్పుడు ఇక్కడ తెర మీద ఇస్తాం. ఇప్పుడు ఇస్తాను 740 ఉద్యోగాలు మొన్న నేను ఇప్పించాను, 22 కంపెనీలు తెప్పించి. అది వేరు కదా, అది వేరు. ఇప్పుడు మెగా డిఎస్ అన్నాడు, దగా డిఎస్ చేశాడు. మేము తీసాము. ఎగ్జామ్ కూడా అయిపోయింది, కోర్టు కూడా స్టే ఇవ్వలేదు. నెక్స్ట్ మంత్ ఈ నెలాఖరు వచ్చే నెలలో వాళ్ళకి నియామక పత్రాలు మేము చేతిలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. 16,000 చిల్లర పోస్టులు మేము తీసాం. అన్ని మాట ప్రకారం ఇచ్చాం. సూపర్ 6 లో జల్ జీవన్ మిషన్ పనులు నడుస్తున్నాయి. దీపం పథకం అన్నాం, దీపం 2 పథకం 3 సిలిండర్లు ఇచ్చాం. స్టార్ట్ నడుస్తుంది.
అది 4 నెలలకు ఒకటి చొప్పున ఇస్తాం. తరువాత అన్నా క్యాంటీన్ పేదవాడు పొట్ట కొట్టాడు, అన్నా క్యాంటీన్ ఇస్తామని చెప్పాం. చెప్పండి, అన్నా క్యాంటీన్ కు మీరు సపోర్టా? 100% సపోర్ట్. దేనికి? పేదవాడి పొట్ట నింపడానికి. పేదవాడికి ఉపాధి కావాలి కదా, ఉపాధికి వచ్చిన వారికి పొట్ట నింపాలి. ఉపాధి దొరికితే కనుక వారికి ఫ్రీ అన్నం ఏమవసరం? ఇంకా అనుకునే స్థాయిలో ఉన్నారా మీరు? అదే మీకు అదే ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నా. నేను అనేది ఏంటంటే శ్రీకాకుళం సపోజ్ హెడ్ క్వార్టర్ అన్నా క్యాంటీన్ ప్రతి ఊర్లోనూ పెట్టలేదు కదా. ఇప్పుడు ప్రతి పంచాయతీలో అన్నా క్యాంటీన్ పెడితే మీరు అనేది కరెక్టే. మేము మండల హెడ్ క్వార్టర్ లోన జిల్లా హెడ్ క్వార్టర్ లో పెట్టాము. ఎందుకు? ఒక పేదవాడు పనికి వస్తాడు, వచ్చేటప్పుడు క్యారీస్ తెల్లవారింటికి అవ్వని పరిస్థితి, వస్తువులతో వెళ్తున్న పరిస్థితి లేదు. డబ్బులు పెడితే అడికి వచ్చిన 300, 400, 100 రూపాయలు భోజనం పెడితే ఇంకడికి ఏం మిగులుతుంది? శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ కి అందరూ వర్క్ చేయడానికి ఎవరెవరో వస్తారు, క్యారీస్ ఉంటుంది ఉండదు, పేదోళ్ళు ఉంటారు. తినాలంటే 100, 120, 150 రూపాయలు భోజనం. అలాంటి 5 రూపాయలు భోజనం పెడితే అడిగి ఎంతో సంతోషంగా పేదవాడికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఇవి హెడ్ క్వార్టర్స్ లో. సో ప్రధానంగా ఏంటంటే ఒక అంశం వస్తున్నది, అన్న క్యాంటీన్లు తెరిచారు, ఏది ఎక్కడో కూడా కూలి చేసుకుంటుండ్రు, మందులు ఓపెన్ అంటే ఏది మందు ఓపెన్ చేశారు, అటు మందు తాగడం, ఇటు అన్నం క్యాంటీన్లో అన్నం తినడం, ఇంతవరకు కొంతమంది చేస్తున్నారు. అంటే ఇది 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 నా ఆరోపణ కాదు, ప్రతిపక్ష పార్టీ ఆరోపణ. నేను ఎవరికి అనుకూలం కాదు, వ్యతిరేకం కాదు. ఇప్పుడు చెప్పండి. ప్రతి అన్నా క్యాంటీన్ లో ఒకరిద్దరు తాగేసి వస్తారు, అది కామన్, మీకు తెలిసిందే. మీరు తెలంగాణలో ఉన్నారు, తెలంగాణలో మందు పరిస్థితి ఏంటనేది మీకు తెలుసు. నేను అనేది ఏంటంటే కామన్, ప్రతి షాప్ లోనే ఎక్కడో ఒకరిద్దరు తాగేసి వస్తారు. కానీ నాణ్యమైన భోజనం ఒక మంచి సంస్థ ద్వారా వండించి పెడతాను. అక్కడ ఎన్వి లేదు, అక్కడ ఏం కాదు. అది చాలా క్లిక్ అయ్యింది. పేదవాడు కడుపు నిండా 3,15,00,000 రూపాయలు. తల్లికి వందనం సంగతి అసలు నెక్స్ట్ అది వచ్చింది, తల్లికి వందనం అన్నారు. ఈ రోజు 10,000 కోట్లు, దాదాపు 15,000. ఇప్పుడు కూడా మీరు బయటికి తీసుకోండి, మీరు గ్రామాల్లోకి వెళ్ళండి. అవును, నిన్న మీరు 4 పిల్లలు ఉన్న తల్లులు, 4 పిల్లలు 20,000 మందికి వేసాం. ఇంకా కనమంటున్నారు మా సీఎం గారు. 5గురినైనా కనండి, 5-15 వేస్తామని చెప్తాను. 6 పిల్లల కంటే 6-15 వేస్తాం. ఎందుకంటే యువత తగ్గిపోతున్నారు. రాబోయే రోజుల్లో 2.1% పైబాటు యూత్ గ్రోత్ ఉండాలని. సో అన్నా క్యాంటీన్ లో గాని మేము పునరుద్ధరించాం. దీపం పథకం అన్నం ఇచ్చాం. హర్ఘర్ జల్ వర్క్ స్టార్ట్ చేసాం, అవుతుంది. ఏదైతే ఈ తల్లికి వందనం అన్నామో నిన్న దాన్ని ప్రారంభించి డబ్బులు వేసేయడం జరిగిపోయింది. ఏదైతే రైతు భరోసా అన్నారో అది కూడా ఈ నెలలో ఇస్తామని చెప్పాం, ఇస్తాం. మహిళా శక్తి వేసి వచ్చేసరికి ఫ్రీ బస్ అన్నాం, డేట్ ఇచ్చేసాం. ఇది ఎక్కడతో ఆపకుండా నెక్స్ట్ ఇయర్ నుండి మేము క్యాలెండర్ ఇచ్చేస్తాం. ఆ క్యాలెండర్ ప్రకారం ఫెస్టివల్ క్యాలెండర్ ఎలాగో, హాలిడేస్ క్యాలెండర్ ఎలాగో, ఈ రాబోయే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఈ క్యాలెండర్ లో డబ్బులు పడిపోతాయి. ఎన్డీఏ ఎంతకాలం కలిసి ఉండే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? గ్యారంటీగా మనకు 15 సంవత్సరాలు అయితే డోకా లేదు. అన్ని పార్టీలు వస్తే తప్ప మనం ఓడించలేము అని అనుకున్నారా? అలా కాదు. తెలుగుదేశం హిందూ ధర్మం లాంటిది, మన భారతదేశ సాంప్రదాయాలు లాంటిది తెలుగుదేశం పార్టీ. మన భారతదేశం చూడండి, అన్ని మతాలని రమ్మంటది, అందరికి లౌకికవాదం. అప్పటి నుండి కూడా తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడే మనతోని పెద్దలందరూ వచ్చి, అప్పుడు బీజేపీ కానీ లెఫ్ట్ పార్టీలు కానీ, ఇవన్నీ లెఫ్ట్ పార్టీలు బీజేపీ కలిపి చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇది కళా నిజమా మీరు చెప్తారా? అది తెలుగుదేశం. మరి అదొక ఆ దమ్ముంటే వైసీపీ వాళ్ళకి చేయమనండి, లెఫ్ట్ వాళ్ళని బీజేపీ వాళ్ళు కలిపి. ఎందుకు సార్ బీజేపీ వాళ్ళతో ఎవరు కలిసినా కానీ గెలుస్తున్నారు సార్? ఇదేందో మరి మొత్తం మరో ఏందో తెలుస్తలేదు ఇక్కడ. బీజేపీకి ముందే తెలుస్తుంది ఏమని, వాళ్ళ ఇంటెలిజెన్స్ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కనుక బీజేపీకి ఏదైతే గెలుస్తుంది అనేది వాళ్ళకి ముందే తెలుస్తాయి. తెలిసేటప్పుడు తెలుస్తుందా ఏదో మర్మమైతే వ్యూహం ఏంటనేది ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా తెలిసినప్పుడు ఆయా పార్టీలతో వాళ్ళు ముందుకు వెళ్ళడానికి వచ్చినప్పుడు తప్పేముంది? అది మంచి చేయడానికి కోసం. అంటే ఎందుకు రేపు రాబోకాలంలో టీడీపీకి జనసేన నుంచి ప్రమాదం ఉంది, ఇది కరెక్టా కాదు? ఎట్టి పరిస్థితుల్లో లేదు.
ఎందుకంటే ఎవరు ఇండివిజువల్ గా వాళ్ళు మాకు సీట్లు పెంచుకోవాలనే తాపత్రం ఎవరికైనా ఉంటది. కామనే కదా. ఓకే, మీకు ఇప్పుడే చెప్పాను ముగ్గురు అన్నదమ్ములు ఉంటదని. సో నేను ఒకటే చెప్తాను సార్, బీజేపీ కూడా ఇది తప్పేం కాదు. వాళ్ళు ఆ నిర్ణయాలు తీసుకొని మూడోసారి గవర్నమెంట్ తీసుకోకపోతే ఈవేళ మనకి ఆర్టికల్ 370 రద్దు అయ్యేదా బీజేపీ లేకపోతే? ఈవేళ మన దేశంలో ఇంత సురక్షితంగా మనం కూర్చొని ఇలా మాట్లాడుకోగలిగే అంతకన్నా ముందు లేదా? ఇండిపెండెంట్ ఆక్షన్ రోజు ఇవన్నీ వచ్చినాయి మనకు. ఈ సింధూర ఆపరేషన్ ఈవేళ చేయగలిగామంటే ఇవన్నీ నరేంద్ర మోడీ గారి గట్స్ వల్ల. అంతకు ముందు ఉగ్రవాదులు హైదరాబాద్ ఇక్కడ అడ్డ హైదరాబాద్ బెంగళూరులో బాంబులు పేర్లు అక్కడ మతకల్లో ఎక్కడ గత 15 సంవత్సరాలుగా మతకల్లో ఎక్కడైనా జరుగుతున్నాయా? ఎక్కడైనా బాంబులు పేలాయా? ఎక్కడైనా జరిగిందా? విపరీతంగా దేవుని పేరు చెప్పుకొని రామాన పోతే జై శ్రీరామ్ అనకపోతే ఎందుకు జరగలేదు సార్? సార్ మీరు శ్రీకాకుళంలో ఉండి చూసి చెప్తే ఎట్లా సార్? జై శ్రీరామ్ అనకపోతే సభ్యులు ఉన్నారు. ఇంకొకటి ఏది బీఫ్ తిన్నాడని చంపిన తర్వాత టెస్ట్ చేస్తే అది మేకకూర అని తెలిసింది. అట్లాంటివి కూడా ఉన్నాయి సార్, ఉన్నాయి. నేను రుజువు చెప్పడం చూపెడతాను సార్. ఏదేమైనా అంటే నారా లోకేష్ గారి మీద అంటే ఏది తనకు పార్టీ పగ్గాలు లేదా ప్రియారిటీ ఇవ్వబోతున్నాడు అనేది ఎంతవరకు నిజం? ప్రయారిటీ ఇవ్వబోవడం అనేది పక్కన పెడితే లోకేష్ అన్న బాధ్యత ఆయన తీసుకున్నారు, ఆయన భుజస్కంధాలపై ఎత్తుకున్నారు. ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో అన్నారు దానికి సదుపాయం తీసుకోవచ్చు, విరుద్ధంగా తీసుకోవచ్చు. 15 తప్ప అంటే ఇంకో 15 సంవత్సరాల దాకా చంద్రబాబు గారే ముఖ్యమంత్రి అని చెప్పారు. స్టేట్మెంట్ అంటే చంద్రబాబు గారు అయితేనే మేము ఒప్పుకుంటాము, లోకేష్ గారు అయితే మాత్రం మేము ఒప్పుకోనన్నట్టే కదా. అప్పటి వరకు ఈయన అంటే చంద్రబాబు గారి వయసు ఎంత ఉంటది? ఇప్పుడు నేను డోర్ ఓపెన్ చేస్తాను, డోర్ ఓపెన్ చేసినప్పుడు మీరు చూస్తారు. నేనేం చేశాను, డోర్ సగం ఓపెన్ చేశాను అంటాను, మీరేమంటారు డోర్ సగం క్లోజ్ చేసి ఉంది అంటారు. ఏది కరెక్ట్ చెప్పండి? రెండు కరెక్టే మరి. అంటే కానీ ఓపెన్ చేసింది నాదే కరెక్ట్. నేను ఫస్ట్ ఓపెన్ చేశాను కదా, ఓపెన్ చేశాను అంటాను. క్లోజ్ చేసినట్టు మీరు క్లోజ్ చేయలేదు, క్లోజ్ చేస్తే మీరు క్లోజ్ చేసింది కరెక్ట్. సో అలాగా కుతర్కం అంటాన్ని, దాన్ని ఎలాగైనా మీరు ఏదైనా ఇప్పుడు కలిసి అయితే ఉండే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు. 100% మేము ఇలాగే కలిసి ఉంటాం. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి చూస్తే ఈ మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు అయితే అని మీకు ధీమా ఉందా? 100% ఇప్పుడు ఇక్కడ సంక్షేమము తర్వాత ఇటు అభివృద్ధి, ఈ యొక్క రెండింటి 100% సంవత్సరం కాలంలోనే మేము ఎంతో 10 లక్షల కోట్ల అప్పు తీసాడు. అవన్నీ మీరు కూడా తెచ్చారు అప్పుడు 2014 వరకు మీరు తక్కువ ఇచ్చారా? ఏమని తెచ్చినా అప్పే సార్. 2 లక్షల కోట్లు ఎక్కడ, 10 లక్షల కోట్లు ఎక్కడండి? ఇప్పుడు మందును కూడా ఫోర్కాస్ట్ చేసి ఎక్స్పెక్టేషన్ చేసి అప్పు అంటే ఎక్కడైనా చూసారా మీ తెలంగాణలో? అలాగే వారికి సరే, మీ మీద కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి. మీ మీద ఒక 7 క్రిమినల్ కేసులు ఉన్నాయి. అసలు ఏంటి, ఎక్కడి అవి, ఎట్లా? క్రిమినల్ కేసులు కాదు, 7 అయితే ఉన్నాయి. గత ప్రభుత్వంలో మేము ప్రభుత్వ వ్యతిరేక విధానాన్ని యాజిటేషన్ చేస్తుంటే దాన్ని మాకు అరెస్ట్ చేసి నిర్బంధం చేసి హౌస్ అరెస్టులు చేసి లేనిపోని సెక్షన్లు పెట్టి ఇవన్నీ మాకు చేయడం జరిగింది. పార్టీ అంతర్గత విభేదాలపై మీకు అభిప్రాయం? పార్టీలో అంతర్గత విభేదాలు మాకు లేవండి. మా నాయకుడు ఛాన్స్ ఇవ్వరండి. మీ ఫాదర్ ఒకటి ఆడియో ఒకటి లీక్ అయింది, అసలు ఏంది? మా రిలేషన్ అన్నోడే మమ్మల్ని రెచ్చగొట్టాడు. నీకెవరు టికెట్ ఇస్తారో అది మారిపోద్దంట, మీ అబ్బాయికి ఇచ్చారు కానీ అది మారిపోద్దని ఏదో రెచ్చగొట్టే మాట్లాడితే మా నాన్నకి బాంబర్ అవుతాడు. ఆ బాంబర్ అయిన సరువు మీద వాడికి తిడితే అది ప్లాండ్ గా అది రికార్డు చేసి మమ్మల్ని అంటే మీరు చూడండి ఎంత కుట్ర చేశారు. ఆ కమ్యూనిటీ వాళ్ళు ఎవరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోలేదు. ఎందుకు మేము ఆ కమ్యూనిటీ అనలే, ఆయన గెలిచారు. ఆయన అనలేదు, ఆ కమ్యూనిటీని అనలే. అతను మా రిలేషన్, మావోడు అతను. అతని దగ్గర వాళ్ళిద్దరి మధ్య సంభాషణ అది. కానీ వాళ్ళు రికార్డు చేసి ప్లాంట్ గా మమ్మల్ని బదనామీ చేయలేని చూశారు. కాకపోతే ఆ కమ్యూనిటీ సోదరులు అందరూ కూడా పెద్ద మనసు, మేము వాళ్ళతో కూడా
అన్నదమ్ముడు వరసలు పెట్టుకుని ఉంటాం కాబట్టి ఆ రకంగా మమ్మల్ని ఎవరు తప్పుగా అర్థం చేసుకోవాలి. ఒకటి కలసం బాగా బాగా దింపారే అతను మొత్తం ఎక్కడిది ఏంటి అసలు ఇది మా పంచాయతీ మా విలేజ్ లో పుట్టి పెరిగాం. ఓకే, మంచి ఇంజనీర్ మీరు. ఇప్పుడు ఉత్తగానే ఏదన్నా కొలతలు ఇస్తే ఈజీగా చెప్పగలుగుతారా? లేదు ఇట్లా 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 అంతే, హైట్ ఎంత డెప్త్ ఎంత ఇవన్నీ మామూలుగా అయితే మేము ఇక్కడ చిన్నప్పటి నుండి మాకు కర్రస్వాములు గాని ఇవన్నీ ఊళ్ళో నేర్చాం. అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు చేయమంటప్పుడు చేసాం. అంతేనా? ఒక విలేకరి పైన ఏమో దూషించినట్టు ఉన్నది కదా సార్, ఏం తెలుసు అది? అది అబద్ధం. తర్వాత కూడా ఈనాడు అందరికి తెలిసింది, వాళ్ళు కూడా రియలైజ్ అయ్యారు. ఆ అబ్బాయి మాకు కొత్తగా జాయిన్ అయినట్టు తెలీదు. వెనక నుండి సీక్రెట్ గా వీడియో తీస్తున్నారు. ఒక పంచాయతీ సెక్రటరీ పని చేయట్లేదు, సహకరించట్లేదు అని విలేజ్ లో చెప్పినప్పుడు ఆయన గట్టిగా నేను నిలబేస్తుంటే వెనక నుండి సీక్రెట్ గంజాయి బ్యాచ్ వెంబడించి పట్టించిన శ్రీకాకుళం ఎమ్మెల్యే గారు. ఏం అసలు ఇది ఎక్కడిది? శ్రీకాకుళం ఏమన్నా అడ్డైందా గంజాయికి? గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గంజాయి ఒక 5 సంవత్సరాలు అంతకన్నా ముందు అంటే గంజాయి ఏమన్నా 5 సంవత్సరాలు ఉందా? ఏమన్నా గంజాయి ఒక 5 సంవత్సరాలు మీకు ఎప్పటికి ఇది 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 టార్గెట్ మీకు ఇదేమన్నా? గంజాయి అంటే ఎక్కడో దాని మొహం కూడా చూడని పరిస్థితి. ఈ రోజు గంజాయి అంటే ప్రతి ఒక్క బండి మీద ఎల్లుడికి దొరికిన పరిస్థితి. ప్రతి సందుల్లోనూ ఎక్కడికక్కడే గంజాయి తాగిన పరిస్థితి. అడగండి ప్రజల్ని, 5 సంవత్సరాల ముందు అలాగే ఎచ్చలవిడిగా ఎవడని తాగాడా? మార్కెట్ లో ఇక్కడ మాకు మార్కెట్ రద్దీ, దాన్ని బాగు చేయాలా, ప్రక్షాళన చేయాలా, అసలు దాన్ని పైకి వెళ్ళాం. వెళ్ళంటే చూసరికి ఆ పై ఫ్లోర్ లో అది పాడుపడిపోయిన బంగ్లా ఎవడు ఎక్కడ అనుకున్నారు, అక్కడికి ఎవరు ఎక్కరు. ఎంత దుర్గంధం, చదారం దుర్గంధం ఉంది. అసలు ఎందుకు ఈ దుర్గంధం ఇక్కడ? అసలు ఏం జరుగుతుంది? ఎందుకు దాన్ని యూజ్ చేయట్లేదు? పై ఫ్లోర్ లో ఎందుకు చేయట్లేదు చెక్ చేయడానికి వెళ్ళాం. వెళ్ళేసరికి అక్కడ 2 కుర్రోళ్ళు ఇలా ఉండి అది ఇచ్చేస్తుంటే ఏంటి నా దగ్గర చూసి పొట్ల విసిరేసారు. నా దగ్గరికి వచ్చింది, చూశాను అంతే. అంటే అక్కడ పక్కన పోలీస్ స్టేషన్ ఉంది, పంపించాను. ఎందుకంటే దీన్ని కంట్రోల్ చేయాలి, మనం కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. పల్లెనిధుల్లో ఎమ్మెల్యే శంకర్ చెప్పండి ఏంటి అసలు పల్లె నిధులు ఏమైనా అవసరం ఏంటి? ఏమైనా సమస్యల కొరక లేదంటే పల్లె నిధులలో ఆదేశించారు. నేను కూడా వెళ్ళాలనుకున్నాను. అంటే ఇక్కడ ఈ పబ్లిక్ తో వాళ్ళు సెపరేట్ గా మాట్లాడి ఇంటరాక్ట్ అవ్వలేకపోతున్నాను. ఏ ఊరు ఆ ఊరు వెళ్ళి ఈవినింగ్ అక్కడికి వెళ్ళి అక్కడ అధికారులతో కూర్చొని వాళ్ళ సమస్యలు గ్రీవెన్స్ తీసుకొని ఆ ఊర్లో ఉన్న సమస్యలు తెలుసుకొని నోట్ చేసుకొని దాన్ని మనం ఏ పథకాల్లో బాగుంటుంది ఎలా అధిగమించాలనే ఉద్దేశంతో పల్లెనిధులు చేపట్టాము. సో బాబుతోనే అభివృద్ధి సంక్షేమం అని చెప్పారు. అంటే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, ఇది ఎంత మేర కరెక్ట్? 100%. బాబు గారు ఆ రోజు విజన్ 2020, ఈవేళ ప్రతి ఇంట్లో ఆ రోజు విజన్ 2020, ఇప్పుడు విజన్ 2047. వినండి, ఆ రోజు చెప్తే అందరూ ఎకిలిగా నవ్విన పరిస్థితి. ఈవేళ హైటెక్ సిటీ కొండల్లో కట్టారన్నారు. మీకు ఆ కొండల హైటెక్ సిటీ ఈవేళ మీకు కల్ప వృక్షంగా మారింది హైదరాబాద్ మనకి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పుడు తెలంగాణ కానీ. ఇది అలాగే విజన్ 2047, ఈ వికసిత భారత్ లో భాగంగా వికసిత ఆంధ్రప్రదేశ్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తప్పకుండా 2047కి ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రెన్యూర్ తయారు చేయాలనేది మా వాడి ముఖ్య ఉద్దేశం, మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారి ముఖ్య ఉద్దేశం. ఆ దిశగా ఆల్రెడీ మేము అడుగులు ముందుకేసాం. ప్రతి నియోజకవర్గాన్ని యూనిట్ గా తీసుకొని ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ పార్క్స్ ఏర్పాటు చేస్తున్నాం. దానికి డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్ ఇస్తూ ఎమ్మెల్యే చైర్మన్ గా పెడుతూ మాకు ఒక యంగ్ ప్రొఫెషన్ ఇస్తూ ఒక 5 ఉద్యోగులు ఇస్తూ ఒక కార్యాచరణ ఫస్ట్ ఇయర్ లో ఏం చేస్తాం, సెకండ్ ఇయర్ లో ఏం చేస్తాం, థర్డ్ ఇయర్ లో అలా 2047 వరకు ఏం చేస్తామని ప్రణాళికలు తయారు చేసి ఎంటర్ప్రెన్యూర్స్ పెంచడానికి కోసం పక్కా జరుగుతుంది. సో నా గ్యారంటీగా ఈవేళ మీకు ఒకటే నేను చెప్తున్నాను, బాబు గ్యారంటీ షూరిటీకి ఆన్సర్ నేను చెప్తాను, కాదా మీరు చెప్పండి. 50 ఎకరాల ల్యాండ్ చూపించమంటే వైజాగ్ రైల్వే జోన్ లో గత ప్రభుత్వం చూపించుకోలేకపోయింది. ఇప్పుడు ఈవేళ మేము రైల్వే జోన్ ప్రారంభించారు, ప్రధానమంత్రి గారు వచ్చి 52 ఎకరాలు ఇచ్చాం. జిఎం గా కూడా 3 రోజుల కింద అపాయింట్మెంట్ ఇచ్చారు. త్వరలో టీం వచ్చి ఫంక్షనింగ్ కూడా స్టార్ట్ అవబోతుంది. సోషల్ మీడియాలో ఎక్కువ నెంబర్ 1. ఇంకోటి నెంబర్ 2 మీరు చెప్తాను, మీరు చెప్పారు. ఇప్పుడు మాకు స్టీల్ ప్లాంట్
వైజాగ్ స్టీల్ ప్లాంట్, అదే వైజాగ్ ఆంధ్రులకు విశాఖ ఉక్కు, అలాంటి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ ఎన్డీఏ ప్రభుత్వం ప్రైవేటీకరణ బీజేపీ చేస్తోంది. దాన్ని 12,500 కోట్లు తీసుకొచ్చి మళ్ళా విశాఖ ఉక్కు పరిశ్రమ నిలబెట్టాం. దాన్ని ప్రైవేటీకరణ చేయమని ఉక్కు చేశాం. మీ ద్వారా కూడా ఇంకెక్కువ చేశాం. సో ఈ రెండు రాబో కాలంలో ఆ సంస్థలో పనిచేసే వారికి పూర్తిగా విశ్వాసంగా అది మాత్రం ప్రైవేటీకరణ చేయమని నమ్మవచ్చా? మంత్రులు వచ్చి వెళ్ళి చెప్పారు. అవును, వైజాగ్ లో వాళ్ళకి వెళ్ళి స్పష్టమైన హామీ మాకు కావాలంటే వాళ్ళు వెళ్ళి చెప్పి వచ్చారు. సరే, ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువ వాడమని ముఖ్యమంత్రి గారు అంటున్నారు. ఏంటి అసలు సోషల్ మీడియా అంత ఇంపాక్ట్ చేస్తుందా? అంటే జగన్ చేస్తుంది. గత 5 సంవత్సరాలుగా ఈ వాలంటీర్ సిస్టమ్ అని పెట్టి వాళ్ళతో వేరే పనులు చేసి తప్పుడు ప్రచారాన్ని పదే ఇప్పుడు మీకు కూడా ఒకటే ఉంది కదా సార్ మీడియా, మీకేం 10 ఉన్నాయి సార్, మీరు ఎట్లా అన్ని మీయేనే, టీవీలు మీయే, పత్రికలు మీయే, అన్ని మీయేనే, వాళ్ళకు ఉండదు ఒక సాక్షి. ఇప్పుడు మీరు కూడా మాకు ఒక్కటి కూడా లేదు, వాళ్ళకి ఒక్కటి ఉంది, మాకు ఒక్కటి కూడా లేదు. ఎందుకు లేదు? ఎక్కడ ఉంది? ఎక్కడ వచ్చారు? ఈనాడు మీదే, ఏపీఎన్ మీదే, ఆంధ్రజ్యోతి మీదే, ప్రజాశక్తి మీదే, ఈ శక్తి మీదే, ఆ శక్తి అన్ని మీదేనే. ఇది టీవీ కూడా మాదే అంటారు రేపు మీరు నా గురించి ప్రవేశిస్తే. అంటే న్యాయము ధర్మం కోసం ప్రచురించిన వాళ్ళందరూ కూడా ఆ ఎల్లో మీడియా కింద చేసేస్తారు. అంటే మిగతా తప్పుడు ప్రచారాలు చేసి బ్లూ మీడియా సంగతి ఏంటి? పబ్లిక్ గా అడ్డగోలుగా భయం భీతి లేకుండా ఒక ఛానల్ పేపర్ ఓపెన్ చేసి గవర్నమెంట్ సొమ్ము నెలకి 6 కోట్ల రూపాయలు, 200 రూపాయలు, 5,200 రూపాయలు వాలంటీర్ పే చేసి 200 రూపాయలు అందులో పేపర్ కి ఎవడబ్బ సొమ్ము, ఎవడబ్బ సొమ్ము? అంత దిగజారే మేము ఎక్కడా లేము. ఈ రోజు చిన్న పేపరే కాదు, మా ప్రభుత్వం ఇటువంటి ప్రజాశక్తి పేపర్ ఉంది సపోజ్, దానికి కూడా ఫుల్ యాడ్ ఇచ్చింది. అంటే అలాగా అన్ని పేపర్లకు కూడా ఇచ్చిన సుపరిపాలన. ప్రజాశక్తి మా పేపర్ ఏంటైతే నువ్వు లాస్ట్ టైం ఓన్లీ సాక్షికే యాడ్లు ఇచ్చుకోవాలి. ఇప్పుడు సుపరిపాలన ఏడాది నేనే తల్లికి వందనం ప్రారంభము. ఇప్పుడు ఈ సుపరిపాలన దీనికి ఉత్సవాలు జరుపుకోవడం కరెక్టేనా? ఎట్లా ఉత్సవాలు జరుపుకున్నాం? మొన్ననేమో ఏది మాలాడి ఉత్సవాలు విపరీతంగా జరుపుకోవాలి సార్. ఒక మాట చెప్తాను చెప్పండి. 35,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ద్వారా అమరావతి రైతులు ఇచ్చారు. ఓకే. అప్పటి ప్రతిపక్ష మంత్రి, గత ముఖ్యమంత్రి, ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే గారు మేము ఆహ్వానిస్తున్నాం అమరావతికి రాజధానిగా, ఇంకా అవసరం ఉంటుంది, 35,000 ఇంకా చాలదని అన్న వ్యక్తి ఆయనే. ఆయన ఏం చేశాడు? ఇక్కడికి వచ్చి రుషికొండలో ప్యాలెస్ కట్టుకున్నాడు. పూర్తిగా రాజధానిని 3 ముక్కలు అని చెప్పి నాటకాలు ఆడాడు. ఈవేళ ఆ రాజధానిని మళ్ళీ పునర్నిర్మాణం కోసం నిపుణులు తీసుకొచ్చి ఆ స్ట్రక్చర్స్ అన్ని ఓకే చేసి, ఈ రోజు కూడా పేపర్ చదవండి, ఆ ఐకానిక్ టవర్ గానీ, హైకోర్టు, శాశ్వత హైకోర్టు అన్ని పర్వాలేదు స్టార్ట్ చేసుకోమన్నారు. 15,000 కోట్లు తీసుకొచ్చాం కేంద్ర ప్రభుత్వంతో. 12,500 కోట్లు పోలవరం తీసుకొచ్చి ఆ దాన్ని పూర్తి చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్నాం. మరి ఇవన్నీ మేము మాటించడం నిలబెట్టుకున్నాం కాదా? ఇది భవిష్యత్తు గ్యారంటీ పనులు కావా? బాబు షూరిటీ కాదా ఇది? మేమేమైనా ఇది ఆపేసి మొత్తం అన్ని ఆయన బట్టలు నొక్కి మిగతా తాకట్లు పెట్టలేదు కదా. ఇసుక మా శ్రీకాకుళంకి ట్రాక్టర్ ఇసుక 4,500 నుండి 5,000, 6,000కి వచ్చేది. ఇప్పుడు ఈవేళ 800కి వస్తుంది. మరి చాలదా? కాదా? ఇది మేము చేసింది కాదా హెల్ప్ ప్రజలకి? మందు ఒక్క మ్యాన్సన్ హౌస్ తప్పించి ఏదైనా బ్రాండెడ్ మందు మీరు ఎప్పుడైనా ఈ స్టేట్ లో గత 5 సంవత్సరాలు చూసారా? రాలేదు. దానివల్ల ఉన్న కంపెనీని ఖాళీ చేయించేసి వీళ్ళు అందులో మందులు తయారు చేసి జే బ్రాండ్లు క్రియేట్ చేసి గవర్నమెంట్ అమ్మేది. అవునండి, బడ్డీ కొట్టుకెళ్ళి పాలు కొంటే మీకు అక్కడ ఇది పెడతాడు ఫోన్ పే. అలాంటిది
రాష్ట్ర వ్యాప్తంగా 1000 కోట్ల మందు అమ్ముతే ఎక్కడ ఫోన్పే లేదు, డిజిటల్ కరెన్సీ ఎందుకు నువ్వు ఎలా చేయలేదు అంటే నీ జే బ్రాండ్ డబ్బులు ఎలా తెలిసిపోద్దని, అంతే కదా. సో అది మరి ఇవన్నీ వాస్తవం. నవరత్నాలు పూర్తిగా సక్సెస్ అయినాయి. ఎక్కడ success అయ్యాయి? ఏం నవరత్నాలు నవ మోసాలు. మేము వాటికంటే 3 తగ్గించి చెప్పాం. సూపర్ 6 అన్నాం, మేము మోసాలు చేయలే, సూపర్ 6 అన్నాం మేము. ఆయన సూపర్ ఆయన నవరత్నాలు అన్నాడని మేము 12 రత్నాలు అనలేదే, డజన్ రత్నాలు అని అనలేదు కదా. సూపర్ 6 కాదా, ఇంకేందా సూపర్ 6 3,000కు 4,000 ఇస్తాను. అదే చెప్పబోయాను, మీరు చెప్పనివ్వట్లేదు. చెప్పండి. సూపర్ 6 లో భాగంగా ఒకటి రైతు భరోసా త్వరలో పడిపోతుంది. ఇవన్నీ కదా. 2 ట్యాప్ ఇంటింటికి, ఓకేనా. 3 దీపం పథకం, 4 తల్లికి వందనం, ఓకే. 5 ఇప్పుడు అన్న క్యాంటీన్లు, 6వది ఇప్పుడు మనం పెన్షన్లు. పెన్షన్లు ఏమన్నాం మేము, ఈ నెల నుండే ఇస్తామని మాట ఇచ్చాం. జూలై మొదటి వారంలో 7,000 ఇస్తాం, 4,000 మే జూన్ ఏప్రిల్ మే జూన్, ఆ 3,000 కలిపి 7,000 ఇచ్చాం. 3,000 రూపాయలు ఉన్న వికలాంగుల పెన్షన్ 6,000 ఇచ్చాం. దీర్ఘకాలిక వ్యాధులు అంటే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకునే వాళ్ళకి 5,000 10,000 ఇచ్చాం. పూర్తిగా బెడ్ రెడ్ అన్న వాళ్ళకి 15,000 ఇచ్చాం. 15,000 ఇచ్చాం. చెప్పండి. చేశాం కదా, ఏం తెలియదు చెప్పండి. చెప్పండి. ఇగో ఇంకొకటి ఉంది, ఇంకోటి ఉంది ఆడబిడ్డ నిధి. అది కూడా త్వరలో అది ఒక్కటే అయితే అవన్నీ అయిపోయి ఉంటాయి. ఆడబిడ్డ నిధి అనేది చాలా యూజ్ అమౌంట్. అది కూడా రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి అనుభవించిన రూపాయి కూడబెట్టి ప్రతి నెల 1వ తారీఖు పెన్షన్ కానీ ఉద్యోగస్తులకు శాలరీస్ ఇస్తామా లేదా? జూన్ 4వ తారీఖు వెన్నుపోటు తినమ్మా లేకపోతే వేడుకలు తీసుకునే తినమ్మా. వైసీపీ వాళ్ళు వెన్నుపోటు పొడిచారు కనుక వాళ్ళు ఎందుకు జగనన్న బాణాన్ని నేనని ఆయన జైల్లో ఉంటే తిరిగినటువంటి చెల్లికి వెన్నుపోటు పొడిచి అడ్డంగా నట్టేట్లు వెన్నుపోటు వాళ్ళు అన్నారు కానీ మేము అనలేదు. వాళ్ళంటే ఇప్పుడు మేము అంటున్నాం. ఇంపార్టెంట్ చెప్తాను నేనండి. తల్లికి పార్టీ అధ్యక్షురాలుగా ఇచ్చి నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత తల్లికి తప్పించేసి తల్లికి వెన్నుపోటు పొడిచి నువ్వు A1 అయితే A2గా ఉన్నటువంటి నీ సహచరుడు, నీ యొక్క ఆడిటరు, నీ ఊపిరి, నీ ప్రాణం, నీతో పాటుగా 16 నెలలు సహచర్యం చేసినటువంటి వ్యక్తి నీ వెన్నుపోటు పొడిస్తే కదా నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఎప్పుడు వెళ్ళిపోయాడు? దేనికి వెళ్ళిపోయాడు? పార్టీ వదిలేసి వెళ్ళిపోలేదు. అదే వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు ఆ పార్టీ నుంచి ఇంకో పార్టీ పోతే ఇప్పుడు కలిగిన ముత్యమా? ఎందుకు వెళ్ళిపోయాడు? వాషింగ్ పౌడర్ ఎందుకు రాలేదు? బాలనేని శ్రీనివాస్ రెడ్డి వీళ్ళకు ఏది మన ఏది జనసేనలకు వచ్చే మాట్లాడలేదండి. కాదు, ఇట్లాంటి వాళ్ళు వచ్చే అడిగిన వాళ్ళ కోసం చెప్పండి. ఇట్లాంటి వాళ్ళు వచ్చే వస్తువులు ఏం చెప్పండి, నేను అడిగిన వాళ్ళ చెప్పండి. ఆయన చేసేమా తీసుకున్నాం, తీసుకోలేదే. ఆయన ఎందుకు వదిలేశాడు? వెన్నుపోటు ఎవరు వినండి. అన్న క్యాంటీన్ తీసి పేదవాడి పొట్టను కొట్టాడు. ఇవ్వండి, ప్రభుత్వం వచ్చే ముందు ఏం మాట ఇచ్చారు మీరు? ప్రభుత్వం రాకముందు తెలుగుదేశం వాళ్ళు అసత్య ప్రచారం చేస్తున్నారు. మా ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వస్తే తెలుగుదేశంలో ఇచ్చే పథకాలు ఏవి ఇవ్వమని వినండి. మేము అమరావతి ఉండదని మీరు అంటున్నారు, అవి నమ్మొద్దు. మేము అవన్నీ కంటిన్యూ చేస్తూ ఈ నవరత్నాలు ఇస్తానని చెప్పారు కదా. వినండి, రాజధాని కంటిన్యూ చేశాడా? 3 రాజధానులు 3 రాజధానులు ఎక్కడే మీరెందుకు చేయలేదు? 3 రాజధానులు హైదరాబాద్ లో అక్కర్లేదు. మాకు అక్కర్లేదని నువ్వే చెప్పావు కదా ఎలక్షన్ లో. మరి ఏం చేస్తావు? నువ్వు వెన్నుపోటు పొడిచావు. 3 రాజధానులు అని చెప్పి నాటకాలు. అది ఎంత ఘోరమైన యువగలము సక్సెస్ అని మీరు భావిస్తున్నారా? ఎట్ ద సేమ్ టైము రెడ్ బుక్ ఇప్పుడు మాత్రము రెడ్ బుక్ నడుస్తుంది. ఈ ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాంగం నడుస్తలేదు. వైసీపీ వాళ్ళ పైన మొత్తం కేసులు అవుతున్నాయి. లోపలికి నెట్లండి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ 2.0 అంటే జగన్ 2.0 ఓపెన్ చేస్తామంటున్నారు. వాళ్ళపై ఇంకెన్ని కేసులు పెడతారు? ఎందుకు పెడుతున్నారు? రెడ్ బుక్ సంగతి ఏంది? యువగలం పాదయాత్ర సంగతి ఏంది? లోకేష్ గారి గురించి చెప్పండి. బిల్ లాడెన్ మళ్ళీ వస్తాడండి. బిల్ లాడెన్ మళ్ళీ వస్తాడా? ఎక్కడేసారు?
దానికి ఓకే ఆయన తీసుకెళ్లి ఎక్కడ చేశారు? దానికి సంబంధం లేదు కదా, ఎక్కడ చేశారు? దానికి సంబంధం లేదు కదా. అలాగే ఈ పార్టీని కూడా బంగాళాఖాతంలో కలిపిడి అయిపోయింది. 2.0 లేవు మరి. ఎందుకు అంటే మీరు ఏమైనా రాసుకున్నారా? మీరు ఏమైనా రాసుకున్నారా? రిజిస్ట్రేషన్ చేసుకున్నారా మీరేమన్నా? ఇంకెవ్వరు నమ్మొచ్చేమో గానీ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలు నమ్మరు. ఎందుకు? ఆయన అంత అధోగతి పాలు చేశాడు అందరు బతుకుల్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని. నేను ఒకటే మీకు చెప్తున్నాను, లోకేష్ అన్నని ఎంత క్రిటిసైజ్ చేశారో మీ అందరికీ తెలిసిందే. ఈ సెల్ఫ్ మేడ్. ఆయన టాలెంట్, ఆయన దీన్ని ఆయన అప్పుడే నగదు బదిలీ పథకాలని అవన్నీ ఫార్ములో చదివి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ మెంబర్ చదివి ఆయన చాలా తెలివితేటలు. తెలుగులో ఆయన మాట్లాడడం కొంచెం వచ్చేది కాదు అప్పట్లో, అంతా ఇంగ్లీష్ మీడియంలో పెరిగారు, ఫార్ములో చదివినది. తరువాత ఆయన వచ్చి ఒక ఛాలెంజింగ్ గా ఒక సుదీర్ఘ 3134 కిలోమీటర్ల పాదయాత్ర చేసి అదేదో రెడ్ బుక్ రాసుకొని, రెడ్ బుక్, ఆ రెడ్ బుక్ కూడా లోకేష్ అన్న ఏమన్నాడు, నిన్న కూడా ఇచ్చాడు, మొన్న కూడా ఆయన క్లారిటీ ఇచ్చాడు. రెడ్ బుక్ అంటే ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదు, ఇది ఎవడ రాజ్యాంగం, సొంత రాజ్యాంగం కాదు, భారత రాజ్యాంగానికి కట్టుబడి ఎవడైతే కార్యకర్తల్ని ఆ చట్ట వ్యతిరేకంగా, అలాగే కామన్ మ్యాన్ ప్రజల్ని, ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ ని పార్సిల్ చేసి ఇంటికి బాడీని పంపించడం, ఒక చెల్లికి అల్లరి పెట్టాడని ఆ తమ్ముడు ఇంట్లో చెప్పాడని ఆ తమ్ముడిని నరికి చంపేయడం, ఒక మాస్క్ లేదన్నందుకు ఒక దళితుడిని నరికి చంపేయడం, అలాంటి అరాచకాలు ఎవడైతే చేశారో, చట్ట వ్యతిరేక పనులు ఎవడైతే చేశాడో, కార్యకర్తల్ని ఎవడైతే అనవసరంగా హింసించి భయపెట్టి అలాంటి వాళ్ళని పట్టుకొని చట్టపరంగానే మేము శిక్షిస్తాం. ఇప్పుడు మరి వాళ్ళు మా నుండి ఇప్పుడు ఎవడైతే రెడ్ బుక్ లో వాడు వెళ్ళి జైలుకి వెళ్తాడో వాడు బెయిల్స్ రావట్లేదు, మీరు చూసుకోండి. రాగలేదు బెయిల్ రాలేదు, అక్కడ సెక్షన్ పెట్టారు. ఏం సార్ టీడీపీ అంటే తక్కువనా సార్? టీడీపీ అంటే తక్కువనే కదండి. బెయిల్ కూడా రావట్లేదంటే వాళ్ళు అటు అంత చట్ట వ్యతిరేక పనులు చేశారనమాట. అంత చట్టాన్ని ఉపయోగించుకొని మీరు 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 పెడతారనుకోవచ్చు. చట్టాన్ని ఉపయోగించుకోవడం ఎవడతరం కాదు. ఎందుకు కాదు, వడ్డించే వాళ్ళు మనోళ్ళు అయితే ఈ ఆడుందని అర్థం మనకు. చట్టాన్ని ఉపయోగించుకుంటే మరి కేసీఆర్ గారు ఎందుకు ఓడిపోతారు? అది వేరు, మళ్ళీ అది వేరు. అదే కదా చట్టం పెట్టుకొని గెలిచవచ్చు కదా. అదే కదా అధికారం ఉన్నంత కాలమే అనేది ఎవరికైనా కానీ. మరి అధికారం కూడా దౌర్జన్యం లాక్కున్నారు అన్నారు. అదే ఎవరు ఇస్తారు అధికారం నుండి వచ్చిన విశేష స్పందన అది. అమెరికా నుండి వచ్చి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి వచ్చి ఓటేసి వెళ్ళారండి. ఒక అమ్మాయి బెంగళూరు నుండి కార్ డ్రైవింగ్ చేసుకుని వచ్చి నాకు ఓటేసి. ఇది పెద్ద సమస్య కాదు. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు ఈసారి తెలుగుదేశం వారికి పెట్టుబడి పెట్టినటువంటి వారంతా ఆధిపత్య లేదా పెట్టుబడిదారు వ్యవస్థ అంతా తెలుగుదేశం పార్టీని గెలిపించింది. ఇది నిజము. నిజం సార్, పెట్టుబడిదారు వ్యవస్థ. అందుకని వాళ్ళు కూడా పెట్టుబడి పెట్టేసి ఇదంతా చేసి పెట్టుబడి పెట్టేస్తే మీకు పెట్టుబడి పెట్టేస్తాం, మీరు సీఎం అయిపోండి. సాధ్యం కదా. ఇది అన్న నందమూరి తారక రామారావు పెట్టిన పార్టీ. కోటి పైచిలకు కార్యకర్తలు నమోదు చేసుకున్నటువంటి పార్టీ ఈ పార్టీ. భారతదేశంలో అత్యంత బలీయమైన ప్రాంతీయ పార్టీ ఈ పార్టీ. ఈ పార్టీని ఇందిరాగాంధీతో సహా అన్న బైపాస్ సర్జరీకి వెళ్తేప్పుడు అడ్డంగా చీల్చి నాదెండ్ల మనోహర్ గారికి ఇచ్చి మా పార్టీని పేర్కొయ్యడానికి చూసింది. ఆనాడు కూడా వనగలేదు, బెదరలేదు. దేశంలో అందరికి అంటే ప్రతిపక్షంలో 42 సీట్లతో ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ ఈ పార్టీ. ఈ పార్టీ ఎవడు డబ్బులు ఇస్తూనో లేకపోతే ఒకడు మోచేతి నీళ్ళతో నిలబడే పార్టీ. చూడండి, బిజినెస్ చేయలేదు, మాకు ఈడీ ఆస్తులు జప్తు అవ్వలేదు, మా నాయకుడు ఏమి ఇది అవ్వలేదు. మా నాయకుడికి తప్పు ఏంటంటే ఆ తప్పులు ఏం చేశారో ఇవ్వడానికి మాకు టైం కావాలని ఎప్పటికైనా కదా మీరు. మీ నాయకుడు అన్నాడు కదా, నువ్వు చెప్పకూడదు తిన్నావు, నువ్వు చెప్పకూడదు తిన్నావా అంటే చెప్తున్నాను. ఇది చంద్రబాబు గారు కూడా వేశారు. ఏం చేశారు? ఎట్లయితే లోపల చంద్రబాబు నాయుడు గారు ఎంత ఆస్తి
2 ఎకరాలు ఉన్నది అప్పుడు సార్కు. ఇప్పుడు ఎంత 2 ఎకరాలు. నాయుడు గారు అమ్మని 2 ఎకరాలు మీరు కుప్పంలో 2 ఎకరాలే వాళ్ళది ఉమ్మడి ఫ్యామిలీ. 2 ఎకరాలు తానే సెటిల్మెంట్ ఇచ్చిండు. అప్పుడే అలా 15 ఎకరాలు ఉండేది. సరే ఎంత 7 ఎకరాలు ఉండేది. 7 ఎకరాలు అమ్మాయిని సైకిల్ మీద వెళ్ళేవాడు. వాళ్ళకు కట్టుబాటు ఉన్నది. మన రాష్ట్ర చరిత్రలో కష్టపడే తత్వం, నిజాయితీ, క్రమశిక్షణ, విజన్, ముందు చూపు ఇవన్నీ ఉన్నటువంటి సమర్థవంత నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. వెరీ వెరీ డిసిప్లైన్ మ్యాన్. ఇవన్నీ డిసిప్లైనే ఈ రోజు ఆయనకి ఎంతవరకు తెచ్చిన రాష్ట్ర చరిత్రలో 4 సార్లు ఎవరికి చూడండి సంవత్సరాలు సీఎం ఎవడైనా రికార్డు ఉందా సార్? ఇంకోటి వినండి, గుజరాత్ అల్లర్లు జరిగినప్పుడు మోడీ గారికి అపార్ట్మెంట్ ఇవ్వనటువంటి నారా చంద్రబాబు నాయుడు చాలా బిజీగా ఉండేవారు. ఆ తర్వాత క్రమక్రమంగా అతని ఉనికి తగ్గింది. ఇప్పుడు చివరికి జనసేన పార్టీతోనే కలిసి అసలు ఇష్టం ఉన్నా లేకున్నా 2014 నుంచి 2019 దాకా మోడీ గారిని మానవ బామ్మని కూడా వర్ణించినటువంటి చంద్రబాబు గారు ఇప్పుడు అన్ని ప్రశ్నలకు ఒగ్గి అధికారం కొరకు తల వంచింది అనేది ఒక నేపం అయితే ఉన్నది. ఇది ఇది మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా ఇది నా మాటలు కాదు, దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే నన్ను కూడా ఏమంటారు అంటే నువ్వు కూడా ఏమన్నా వైసీపీ నుంచి వచ్చినవానే, నువ్వు అంచలేచి అంటున్నది అని అనుకోకూడదు. కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు రాస్ అయ్యారు. లేదు, చంద్రబాబు వరకు ఈ అపోజిషన్ వాళ్ళ మాటలు మీరు మా పైన సంధిస్తారు. మా నుండి రాబట్టే అడుగుతున్నారు. ఎవరి దగ్గర విన్నారు మీరు? చూపించండి. ఆయన అన్నారని చూపెడతా. నరేంద్ర మోడీ గారు మొన్న బహిరంగ మీటింగ్ లో ఏమన్నారు? నేను ఏదో చేశాను అంటున్నారు కానీ నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వద్ద నేర్చుకొని ఆయన చేశానని చెప్పాడు. రాష్ట్ర పరిస్థితి అప్పుడున్న మత కల్లోలాలు హైదరాబాద్ లో ఉన్న ఇక్కడేం లేదు. అతనికి అక్కడ మోడీ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అతనికి ఒక కేసు ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి తన దగ్గరికి వస్తే అప్పుడు కూడా టైం కాదు. హైదరాబాద్ వస్తానంటే ఏదో సందర్భాల్లో మీరు రావచ్చు. లోకేష్ గారి యొక్క రాబో కాలంలో భవిష్యత్తు ఎలా ఉంటుంది, శంకర్ గారి భవిష్యత్తు కూడా ఎలా ఉంటుంది? నా భవిష్యత్తు నాకు ఫస్ట్ లోకేష్ గారిది. లోకేష్ అన్న మాకు ఆయన కర్త కర్మ క్రియ. రాబో కాలంలో యువ నాయకుడు అన్న చంద్రబాబు అన్న నందమూరి తారక రామారావు గారు సిద్ధాంతాలను భుజాలపై వేసుకొచ్చి ఒక క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఎదిగి పార్టీని దూరం తెస్తే 14-19లో 50 లక్షల మంది కార్యకర్తలతో సభ్యత్వాలు చేసి ఈ రోజు 1 కోటి పైచిలుకు చేసి తాత తండ్రి తాలూకా సిద్ధాంతాన్ని బాధ్యతల్ని తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాన్ని పూర్తిగా పొనిపుచ్చుకొని పుచ్చుకొని రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర భవిష్యత్తు, పార్టీ భవిష్యత్తు ధ్యేయంగా కష్టపడిన లోకేష్ అన్న రేపు ఆయనకి పుష్కలంగా మంచి స్థానం ఉంటుంది అనుకోవచ్చు. ఏ మంత్రి సాహసించినటువంటి విద్యా శాఖ మంత్రి ఛాలెంజ్ గా తీసుకొని ఈ రోజు ఆయన చేస్తున్నారు. శంకర్ గారు దాదాపు 52,000 53,000 పైన చిలుపుతో గెలిచినటువంటి శంకర్ గారి భవిష్యత్తు ఎలా ఉంటుంది? భవిష్యత్ అంటే నేను 100% ఏ ఆశయాలతో ప్రజల అభిమానంతో ఏ నమ్మకంతో నన్ను గెలిపించారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలకి మౌలిక వసతులు, త్రాగునీరు, సాగునీరు, అలాగే నిరుద్యోగ సమస్య లేకుండా చేయడం, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రాఫిక్ సమస్యలు పట్టణంలో లేకుండా డ్రైనేజ్ సరిగా అయ్యేటట్టు, రైతులకు శివారు భూములకు సాగునీరు అందేటట్టు, అందరికీ త్రాగునీరు అందేటట్టు చేయడం, అందరికీ హౌస్ పక్కా గృహాలు లేని వాళ్ళు కూడా అందేటట్టు, మత్స్యకారులు వలస నెలకుండా ఆపడం, ఇవన్నీ నా యొక్క ముందున్న ఛాలెంజింగ్. తప్పకుండా ఇక్కడ ఉన్న ఇప్పుడు 2 మంత్రులు సహాయ సహకారాలతో, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు లోకేష్ అన్న గారి సహాయ సహకారాలతో నేను సాధిస్తాననే నమ్మకం నాకు ఉంది. ప్రజల మన్ననలు పొందుతాననే నమ్మకం. మీకు ఇష్టమైన నాయకుడు?
నారా చంద్రబాబు నాయుడు గారు. శ్రీకాకుళంని ఒక మాటలో చెప్పాలంటే ఒక మంచి ప్రజలు ఉన్నటువంటి ఒక మంచి కాన్స్టిట్యున్సీ ఇది. ఒక మాటలో చెప్పాలంటే మీ రాజకీయ జీవితం ఎలా ప్రారంభమైంది? చిన్నప్పటి నుండి మేము పంచాయతీ నుండి ప్రారంభమైంది. రాజకీయాలకు రాకపోతే ఏ వృత్తిలో ఉండేవారు? కాంట్రాక్ట్స్ చేసుకొని ప్రజలకు సహాయం చేసుకొని సేవ చేసుకొని. ఒక పదంలో చెప్పాలంటే మొన్న ఓడిపోయినటువంటి ధర్మన ప్రసాదరావు గారి గురించి. ఆయన అన్ని రకాలుగా డక్కా ముక్కు తిని వచ్చిన సీనియర్ నాయకుడు. మీ దృష్టిలో చంద్రబాబు గారు అంటే? నిబద్ధత. పవన్ కళ్యాణ్ గారు అంటే? మాట కట్టుబాటు. మోడీ గారు అంటే? కమిట్మెంట్. అమిత్ షా గారు అంటే? ఒక కార్యాధ్యక్షుడు. లోకేష్ గారు అంటే? ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని ఏదైనా ధైర్యంగా సాధించే తత్వం. సో ఎన్టీ రామారావు అంటే? పేద బడుగు బలైన ప్రజలకు. వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే? మంచి నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే చివరిగా? బిజినెస్ మ్యాన్. గొండు శంకర్రావు గారిని ఒక మాటలో వర్ణించాలంటే? నేను ప్రజా సేవకుడిని. మీ మీద కనుక ఒక సినిమా తీయాలనుకుంటే దానికి ఏం పేరు పెట్టాలి? సేవకుడు. మీరు చూశారు కదా, దాదాపు మ్యాక్సిమము తాను అన్నటువంటి 19 అంశాల పట్ల ఒక సుదీర్ఘ చర్చ డేవిడ్ ఎమ్మెల్యే కార్యక్రమంలో. వాస్తవానికి ఇది డేవిడ్ ఎమ్మెల్యే కార్యక్రమం, కానీ కాకపోతే ఇది నేను ఇంకా ఎక్కువ సమయం కూడా పట్టింది. ఒక్కరోజు కాదు, ఇది 2వ రోజు కూడా పట్టింది. సరే, ఏదేమైనా మాత్రం మీ ముందుకు ఈ శ్రీకాకుళం యొక్క అంశాలను, శ్రీకాకుళం అభివృద్ధిని, ఇంకా ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయి, ఈ అంశాలపైన మీ ముందుకైతే తీసుకురాగలిగాము. సార్ నమస్కారం.